So, hello everyone, welcome to a new chapter from history, the age of industrialization, Parishramikీకరణ Yugam. In 1900, a popular music publisher E.T. Paul produced a music book that had a picture on the cover page announcing the dawn of the century. 1900లో ఒక పాపులర్ మ్యూజిక్ పబ్లిషర్ బై నేమ్ ఈటీ పాల్ అండ్ హీ ప్రొడ్యూస్డ్ ఏ మ్యూజిక్ బుక్ అండ్ ఆ మ్యూజిక్ బుక్ మీద ఒక పిక్చర్ ఉండేది. ఆ పిక్చర్లో ఇలా చూపెట్టడం జరుగుతుంది అండ్ ఆ పిక్చర్కి పేరు కూడా పెట్టడం జరిగింది. ఒక టైటిల్ డాన్ ఆఫ్ ది సెంచరీ, అంటే ఒక కొత్త శతాబ్దానికి ప్రారంభంగా తెలియజేస్తూ. యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ ద ఇల్లస్ట్రేషన్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది పిక్చర్ ఈజ్ ఏ గాడెస్ లైక్ ఫిగర్. మనం ఇక్కడ పక్కకు ఈ ఇమేజ్ కనుక గమనించి చూస్తే ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తుంది ఒక గాడెస్ లాంటి ఇమేజ్ ఉంది ఇక్కడ. ఓకే, సో అండ్ షీ ఈజ్ లైక్ ఎ గాడెస్ లైక్ ఫిగర్, ద ఏంజెల్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటాము ఈమెని. సో ఒక దేవదూత లాగా, అంటే న్యూ ఎరాకి ఒక దేవదూత లాగా ఈమెను చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇమేజ్లో. అండ్ ఆమె చేతిలో ఒక ఫ్లాగ్ కూడా ఉంది, బేరింగ్ ద ఫ్లాగ్ ఆఫ్ ది న్యూ సెంచరీ, అంటే ఒక కొత్త శతాబ్దానికి ప్రారంభం పలుకుతూ తన చేతిలో ఒక ఫ్లాగ్ కూడా పట్టుకొని ఉంది. అండ్ షీ ఈజ్ జెంట్లీ పర్చ్డ్ ఆన్ ఎ వీల్ విత్ వింగ్స్ సింబలైజింగ్ టైమ్ అండ్ హర్ ఫ్లైట్ ఈస్ టేకింగ్ హర్ ఇన్ టు ద ఫ్యూచర్. అండ్ ఆమె ఇక్కడ కనుక మనం గమనించి చూస్తే ఒక వీల్ మీద నిలబడి ఉంది ఇక్కడ. అండ్ ఆ వీల్ పక్కకు 2 వింగ్స్ కూడా ఉన్నాయి, రెక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఆమె ఆ వీల్ మీద నిలబడ్డది అండ్ దట్ ఈస్ సింబలైజింగ్ హర్, ఓకేనా, దట్ షీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. అంటే ఆమె ఆ వీల్ మీద నిలబడి ఆ వీల్కి ఏవైతే రెక్కలు ఉన్నాయో, ఓకే, ఆ రెక్కలు అండ్ ఆ వీల్ ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, ఫ్యూచర్లోకి తీసుకెళ్తున్నాయని చూపెడుతున్నారు ఇక్కడ, ఓకేనా. అండ్ ఫ్లోటింగ్ అబౌట్ హర్ బిహైండ్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ప్రోగ్రెస్, రైల్వే, కెమెరా, మషీన్స్, ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫ్యాక్టరీ. ఒకసారి మీరు ఇక్కడ వెనుక చూస్తే ఆమె వెనకాలో ఓకే సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క వస్తువు ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే రైల్వే, కెమెరా, మెషీన్స్, ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫ్యాక్టరీస్. సో ఇవన్నీ ఏం చూపెడుతున్నాయి అంటే అభివృద్ధి దిశకు వెళ్తుంది అన్నట్టుగా, అంటే ఫ్యూచర్లోకి అభివృద్ధి దిశ అంటే డెవలప్మెంట్ దిశకు వెళ్తుంది, అంటే ఒక కొత్త శతాబ్దానికి ప్రారంభం పలుకుతున్నట్టుగా ఈ ఇమేజ్ చూపెట్టడం జరుగుతుంది. ఓకే, దెన్ అదేవిధంగా ఇంకొక ఇమేజ్ కూడా ఉంది ఇక్కడ ఈ లెసన్ బిగినింగ్లో. అండ్ దిస్ ఇమేజ్, ఈ ఇమేజ్ ఏం తెలియజేస్తుంది, ద గ్లోరిఫికేషన్ ఆఫ్ మెషీన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఈవెన్ మోర్ మార్క్డ్ ఇన్ ఎ పిక్చర్ విచ్ అపియర్డ్ ఆన్ ది పేజెస్ ఆఫ్ ఎ ట్రేడ్ మ్యాగజైన్ ఓవర్ 100 years ago. 100 సంవత్సరాల కిందట ఒక ట్రేడ్ మ్యాగజైన్ మీద ఉన్న ఫోటో ఏదైతే ఇమేజ్ ఉందో అది దేని గురించి తెలియజేస్తుంది అంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ మెషీన్స్, అంటే మెషీన్స్ రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశకు వెళ్తున్నప్పుడు ప్రపంచం మొత్తం, సో రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, డెవలప్మెంట్, టెక్నాలజీ చూడబోతున్నాము. సో ఆ టైంలో మెషిన్స్ రాబోతున్నాయి, టెక్నాలజీ రాబోతుంది. సో దాన్ని గ్లోరిఫై చేసుకుంటా, ఓకేనా, దాని గురించి ఇలా మెచ్చుకుంటూ ఈ ఇమేజ్ చూపెట్టడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఈ ఇమేజ్లో చూపెట్టడం జరుగుతుంది. అండ్ ఆన్ ది పేజెస్ ఆఫ్ ఎ ట్రేడ్ మ్యాగజైన్ ఓవర్ 100 years ago ఇట్ షోస్ 2 magicians. దీంట్లో 2 వ్యక్తులను చూపెట్టడం జరుగుతుంది. ఇగో ఇక్కడ టాప్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బాటంలో ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరిని మెజిషియన్స్ అంటున్నారు, ఓకేనా. సో మాయగాళ్ళ లెక్క చూపెట్టడం జరుగుతుంది. అండ్ ద వన్ ఎట్ ది టాప్ ఈస్ కాల్డ్ యాజ్ అలాదీన్, అంటే టాప్లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇక ఇది, అతనికి ఒక పేరు పెట్టారు అలాదీన్ ఫ్రమ్ ది ఓరియంట్, అంటే ఓల్డెన్ ఏజ్, అంటే ఇంతకు ముందున్న కాలం ఏదైతే ఉందో, ఓకేనా, ఇండస్ట్రియలైజేషన్ రాకముందు ఏదైతే కాలం ఉందో ఆ కాలానికి చెందిన వ్యక్తిలాగా ఇతనికి చూపెట్టడం జరుగుతుంది. అలాదీన్ ఫ్రమ్ ది ఓరియంట్ హూ బిల్ట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ విత్ హిస్ మ్యాజిక్ ల్యాంప్. అలాదీన్ అంటే అతని దగ్గర ఒక అలాదీన్ అద్భుత దీపం అంటాం కదా, ఒక దీపం లాంటిది ఉండేది. ఆ దీపాన్ని ఇలా రబ్ చేయగానే దాంట్లోకి వెళ్ళి ఒక భూతం వచ్చేసి ఏం కావాలి అడుగు అని అడిగేదన్నట్టు. సో ఈ అలాదీన్ ఏది అడిగితే అది చేసి పెట్టేదన్నట్టు. అలాదీన్ అద్భుత ధూపంలోకి వెళ్ళి ఒక దెయ్యంలాగా, ఒక భూతం లాంటిది వచ్చేది. సో అండ్ బాటంలో ఉన్న వ్యక్తిని ఎలా చూపెట్టడం జరిగింది అంటే ద వన్ ఎట్ ది బాటమ్ ఈజ్ ద మోడ్రన్ మెకానిక్. ఇతన్నేమో మోడ్రన్ మెకానిక్ అని పేరు పెట్టాడు. అండ్ ఇతనేమో అలాదీన్ ఏమో తన మాయతో అన్నీ చేశాడు, కానీ మోడ్రన్ మెకానిక్ మాత్రం ఏం చేశాడు, మోడ్రన్ టూల్స్ని, అంటే మోడ్రన్ ఏజ్లో ఉన్న టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ని వాడుకొని
ఇతను కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్తాము. మోడర్న్ టూల్స్ వ్యూస్ ఎ న్యూ మ్యాజిక్, బిల్డ్స్ బ్రిడ్జెస్, షిప్స్, టవర్స్ అండ్ హై రైజ్ బిల్డింగ్స్. ఇతను తన దగ్గరున్న ఇంప్లిమెంట్స్‌ని వాడుకొని, తన దగ్గరున్న టూల్స్‌ని వాడుకొని బిల్డింగ్స్ కట్టాడు ఇక్కడ. ఓకేనా? బ్రిడ్జెస్ కట్టాడు ఇక్కడ. హై టవర్స్ కట్టాడు. ఓకేనా? ఇతను. సో, ఇద్దరు వ్యక్తులను చూపెట్టడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఏమో తన మాయతో ఓకేనా? ఇలా ఇక్కడ బిల్డింగ్స్ క్రియేట్ చేశాడు అని చూపెట్టడం జరుగుతుంది. ఇంకో వ్యక్తి ఏమో మోడర్న్ ఏజ్ వ్యక్తి ఇతను. ఇతను తన దగ్గరున్న టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్‌తో ఇతను కూడా బిల్డింగ్స్ కట్టడము, బ్రిడ్జెస్ కట్టడము, ఓకే, షిప్స్ కట్టడము ఇలాంటివి చేశాడు అని తెలియజేయడం జరుగుతుంది ఈ ఇమేజ్‌లో. ఓకేనా? సో, అలాద్దీన్ ఈస్ షోన్ యాజ్ రిప్రజెంటింగ్ ద ఈస్ట్ అండ్ ది పాస్ట్ అండ్ మెకానిక్ స్టాండ్స్ ఫర్ ది వెస్ట్ అండ్ ది మోడర్నిటీ. ఈ అలాదీన్ అనే వ్యక్తి ఎవరైతే చూపెట్టడం జరుగుతుందో ఇక్కడ ఇమేజ్‌లో, ఇతను దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఈస్టర్న్ సైడ్ ఏవైతే దేశాలున్నాయో, ఆ దేశాలు అండ్ పాస్ట్ అంటే జరిగిపోయిన సమయం ఏదైతే ఉందో, అంటే గడిచిపోయిన కాలం ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అలాదీన్. అండ్ మెకానిక్ స్టాండ్స్ ఫర్ వెస్ట్ అండ్ మోడర్నిటీ. ఇతనేమో ఈస్ట్ అండ్ గడిచిపోయిన కాలాన్ని రిప్రజెంట్ చేస్తే, ఈ మోడర్న్ మెకానిక్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? వెస్టర్న్ సైడ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ వెస్టర్న్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ మోడర్నిటీని రిప్రజెంట్ చేస్తున్నాడు అన్నట్టు ఈ వ్యక్తి. ఓకే. These images offer us a trumped account of the modern world. Within this account, the modern world is associated with rapid technological change and innovations, machines and factories, railways and steam engines. అంటే ఈ ఇమేజెస్ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, రాబోయే యుగం ఏదైతే ఉందో అది చాలా మంచి యుగం రాబోతుంది. మోడర్న్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళబోతుంది మనల్ని. అండ్ ఈ మోడర్న్ యుగం ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ చూడబోతున్నాము. ఇన్నోవేషన్స్, కొత్త ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి. మెషిన్స్ అండ్ ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. రైల్వేస్ రాబోతున్నాయి. స్టీమ్ షిప్స్ రాబోతున్నాయని తెలియజేస్తుంది. అండ్ ద హిస్టరీ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ దస్ బికమ్స్ సింప్లీ ఎ స్టోరీ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఒకవేళ మనము ఇండస్ట్రియలైజేషన్ ఒక చరిత్ర గనుక చూస్తే, ఆ చరిత్ర సింపుల్‌గా దేని స్టోరీ? డెవలప్మెంట్ స్టోరీ అన్నట్టు. అభివృద్ధి యొక్క స్టోరీ. అండ్ ది మోడర్న్ ఏజ్ అపియర్స్ యాజ్ ఎ వండర్‌ఫుల్ టైమ్ ఆఫ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. మోడర్న్ ఏజ్ అంటే సింపుల్‌గా ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ? సింపుల్‌గా, స్వీట్ అండ్ సింపుల్‌గా తెలియజేసేది ఏంటిది అంటే, ఇక్కడ మోడర్న్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ వండర్‌ఫుల్ టైమ్ ఆఫ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. టెక్నాలజీ ప్రోగ్రెస్ ఎలా అవుతుంది దాని గురించి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనకు. ఓకే. అండ్ దీస్ ఇమేజెస్ అండ్ అసోసియేషన్స్ హ్యావ్ నౌ బికమ్ పార్ట్ ఆఫ్ పాపులర్ ఇమాజినేషన్. ఇప్పుడు ఈ ఇమేజెస్ రాబోయే రోజుల్లో ఇలా జరగబోతుంది అని పాపులర్ ఇమాజినేషన్ని తెలియజేస్తున్నాయి మనకు. ఓకే. సో రైట్. డూ యూ నాట్ సీ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఎ టైమ్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ మోడర్నిటీ? మనం గనుక చూస్తే మనకి ఇదంతా చూసుకుంటూ వస్తున్నాం కదా, చదువుతున్నాం కదా, దాంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఎ టైమ్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ మోడర్నిటీ. ఈ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే జరిగిందో, పారిశ్రామికీకరణ ఏదైతే జరిగిందో, ఇది జరిగింది టైంలో అభివృద్ధి చెందుకుంటూ మోడర్నిటీని తీసుకురావడం జరిగింది. అండ్ డూ యూ నాట్ థింక్ దట్ స్ప్రెడ్ ఆఫ్ రైల్వేస్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సొసైటీస్ డెవలప్మెంట్? ఒకవేళ మీరు కనుక గమనిస్తే, స్ప్రెడ్ ఆఫ్ రైల్వేస్, ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సొసైటీస్ డెవలప్మెంట్. అంటే ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, రాబోయే రోజుల్లో సమాజం అభివృద్ధి చెందబోతుంది అని చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. How have these images developed and how do we relate to these ideas? Is industrialization always based on rapid development technology? Can we today continue to glorify continuous mechanization of all work? What has industrialization meant to people's life? ఒకవేళ మీరు కనుక గమనించి చూస్తే ఇక్కడ అసలు ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్కి సంబంధించిన ఇమేజెస్, ఇవి ఏవైనా ఐడియాస్ని తెలియజేస్తున్నాయా మనకు? ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ర్యాపిడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్? అంటే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ ఎప్పటికీ ర్యాపిడ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్నే తెలియజేస్తుందా? క్యాన్ వీ టుడే కంటిన్యూ టు గ్లోరిఫై కంటిన్యూస్ మెకనైజేషన్ ఆఫ్ ఆల్ వర్క్? అంటే మనము ఈరోజు ఏదైతే టెక్నాలజీ, ఈరోజు ఏదైతే మెకనైజేషన్ ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా మనం మెషిన్స్లో, టెక్నాలజీలో. ఇదంతా మనం ఈరోజు ఎంజాయ్ చేసుకుంటూ ఈరోజు చూస్తున్నదంతా అనాది కాలంగా ఒకటేసారి జరిగిందా?
వాట్ హ్యాస్ ఇండస్ట్రియలైజేషన్ మెంట్ టు పీపుల్స్ లైఫ్, అంటే ఈ పారిశ్రామికీకరణ ఏదైతే జరిగిందో ఇది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది, వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చే ప్రయత్నం చేసింది. టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ వీ నీడ్ టు టర్న్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఒకవేళ మనకు వీటన్నిటికీ సమాధానం కావాలంటే మనము పారిశ్రామికీకరణ ఏదైతే జరిగిందో దాని చరిత్ర చదవాలి. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ లుక్ ఎట్ దిస్ హిస్టరీ బై ఫోకసింగ్ ఫస్ట్ ఆన్ ది బ్రిటన్, ఫస్ట్ ఇండస్ట్రియల్ నేషన్, అండ్ దెన్ ఇండియా, వేర్ ది ప్యాటర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ వాజ్ కండిషనల్ బై కొలోనియల్ రూల్. అంటే మనము వీటి గురించి, అంటే ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం గనుక మనకు దొరకాలి అంటే మనం ఈ చాప్టర్లో ఏం చదవబోతున్నాం, చూడబోతున్నాం అంటే ఫస్ట్ మనము బ్రిటన్ ఏదైతే ఫస్ట్ ఇండస్ట్రియల్ నేషన్గా ఆవిర్భవించిందో, అంటే మొట్టమొదటిసారి ఏది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బ్రిటన్లో జరిగింది కాబట్టి బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరిగింది, పారిశ్రామికీకరణ అనేది ఎలా వచ్చింది, అక్కడ ప్రజల జీవితాల మీద ఎలా ప్రభావం చూపెట్టింది, అండ్ అక్కడి నుంచి అది యూరోప్ మొత్తంలో ఎలా పాకింది, అండ్ దాని తర్వాత ఈ పారిశ్రామికీకరణ అనేది భారతదేశంలో ఎలా మొదలైంది, దానికి కారణాలేంటి, అది ఎలాంటి ప్రభావం అనేది ప్రజల మీద చూపెట్టింది, అండ్ జీవితాలు ఎలా మారాయి, సమాజం ఎలా మారింది అనేది ఈ లెసన్లో మనం చదువుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్. సో we start with a subtopic called as before the industrial revolution, the age of industrialization లెసన్లో ఫస్ట్ సబ్ టాపిక్ మనం చదవబోతున్నాం. ఇంతవరకు చదివిందంతా ఇంట్రడక్షన్. ఫస్ట్ టాపిక్ దీంట్లో ఏం చదవబోతున్నాం మనం అంటే బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే అర్థం ఏంటిది? బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామికీకరణ విప్లవానికి ముందు, ఓకేనా? పారిశ్రామిక విప్లవానికి ముందు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు ఏం జరిగింది, ఎలా ఉండేది సమాజం, ఎలా ఉన్నాయి దేశాలన్నీ, ఎలా ఉన్నాయి ఖండాలన్నీ చూద్దాం మనం ఇక్కడ. ఆల్ టూ ఆఫెన్ వీ అసోసియేట్ ఇండస్ట్రియలైజేషన్ విత్ గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ. జనరలీ మనం ఇక్కడ ఈ లెసన్లో ఏం చూస్తున్నామంటే ప్రతి దాన్ని మనం ముడిపెడుతున్నాం. దేన్ని? ఇండస్ట్రియలైజేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ. ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ ఆర్ పారిశ్రామిక విప్లవం ఏదైతే వచ్చిందో దీంట్లో మనం దేంతో ముడిపెడుతున్నామంటే ఫ్యాక్టరీ అండ్ ఇండస్ట్రీతో ముడిపెడుతున్నాం, ఓకేనా? పరిశ్రమలు ఏవైతే వచ్చాయో దాంతో ముడిపెడుతున్నాం. సో వెన్ వీ టాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వీ రెఫర్ టు ఏ ఫ్యాక్టరీ ప్రొడక్షన్. జనరల్లీ మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అంటే, ఇండస్ట్రీ అనగానే మనం ఏం మాట్లాడతాం? ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ జరుగుతుంది అనేది విషయం మాట్లాడతాం. వెన్ వీ టాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్ వీ మీన్ ఫ్యాక్టరీ వర్కర్స్. ఇండస్ట్రియల్ వర్కర్ అంటే ఎవరు? ఫ్యాక్టరీలో వర్క్ చేసే వ్యక్తులు, ఫ్యాక్టరీ వర్కర్స్ అని అర్థం. అండ్ హిస్టరీస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ వెరీ ఆఫెన్ బిగిన్ విత్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యాక్టరీ. ఒకవేళ మనం పారిశ్రామికీకరణ యొక్క చరిత్ర చూస్తే ఆ చరిత్ర మనకి ఎలా తెలియజేస్తుంది అంటే ఫస్ట్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీస్ ఎలా వచ్చాయి, ఫ్యాక్టరీస్ ఎలా పుట్టాయి, ఫస్ట్ ఫ్యాక్టరీస్ ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి అనేది తెలియజేస్తుంది. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ సచ్ ఐడియా. ఒకవేళ మనం అదే ఐడియాని పట్టుకొని నడిస్తే ఆ ఐడియాలో ఒక ప్రాబ్లం కనిపిస్తుంది, ఒక సమస్య ఉంది. ఏంటిది అంటే ఈవెన్ బిఫోర్ ఇండస్ట్రీస్ బికాన్ టు ద డాట్ ది ల్యాండ్స్కేప్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ యూరప్ దేర్ వాజ్ ఎ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. మనం ఏమంటున్నాం ఇక్కడ ఈ లెసన్లో? పారిశ్రామికీకరణ అనేది ఎప్పుడు మొదలైంది అంటే పారిశ్రామిక విప్లవం వచ్చినాక ఇండస్ట్రీస్ ఏవైతే వచ్చాయో పరిశ్రమలు అప్పుడు స్థాపించబడ్డాయి, అప్పటి నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు చదువుతున్నాం. కానీ వాస్తవానికి ఏమంటున్నాము అంటే ఈవెన్ బిఫోర్ ఫ్యాక్టరీస్ బిగాన్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇన్ యూరప్ దేర్ వాజ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే పారిశ్రామిక విప్లవం రాకముందు వస్తువులు తయారైతలేవా? మరి వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరు లేరా? వస్తువులను కొనుగోలు అమ్మకాలు చేసే వాళ్ళు ఎవరు లేరా అంటే ఎస్ ఉన్నారు. పారిశ్రామిక విప్లవం రాకముందు నుంచే పరిశ్రమలు అనేటివి లేవు, కానీ ప్రొడక్షన్ మాత్రం జరుగుతుంది, వస్తువుల తయారీ మాత్రం జరుగుతుంది, లార్జ్ స్కేల్లో జరుగుతుంది మళ్ళీ అది కూడా. అండ్ అది ఎక్కడ అమ్మకానికి పోతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకానికి పోతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వాటి అమ్మకాలు జరుగుతున్నాయి. మరి పారిశ్రామిక విప్లవం అయినాకనే ఇదంతా జరిగిందా అంటే కాదు. పారిశ్రామిక విప్లవం కంటే ముందే లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నడుస్తుంది, అది ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి దాని. సో దిస్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టరీస్. అంటే మనకేమర్థమవుతుంది అంటే ఫ్యాక్టరీస్ వచ్చాకనే వస్తువుల తయారీ అవ్వడం మొదలైంది అనేది తప్పు, అది కాదు. ఫ్యాక్టరీస్ వచ్చాక అనేది వేరే విధానం.
ఫ్యాక్టరీస్ రాకముందు, ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు నుంచే ప్రొడక్షన్ మాత్రం జరుగుతుంది మనకిక్కడ. సో, మెనీ హిస్టారియన్స్ నౌ రెఫర్ Many historians now refer to this phase of industrialization as proto-industrialization. Proto means indicating the first or early form of anything. సో చాలామంది హిస్టారియన్స్, చరిత్రకారులు ఏమంటున్నారు అంటే, ఎలాగూ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ రాకముందు నుంచే నడుస్తుంది కాబట్టి, ఫ్యాక్టరీస్ వచ్చాకనే మనం దాన్ని పారిశ్రామికీకరణ అని చెప్పలేము దాన్ని. సో దాన్ని ఏమనాలి అంటున్నారు వీళ్ళంటే, ప్రొడక్షన్ ఆల్రెడీ ముందు నుంచే జరుగుతుంది కాబట్టి దాన్ని వీళ్ళు పేరేం పెట్టారు అంటే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని పేరు పెట్టారు. ఫ్యాక్టరీస్ వచ్చాకనే ప్రొడక్షన్ జరగలేదు. ప్రొడక్షన్ అనేది అనాది కాలంగా జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఏది మన వస్తువుల తయారీ అనేది, ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది అప్పట్లో కూడా జరిగింది కానీ కాబట్టి దీన్ని ఏమంటున్నారు, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని పేరు పెట్టారు. సో ప్రోటో అంటే అర్థం ఏంటిది, ఇండికేటింగ్ ద ఫస్ట్ ఆర్ ఎర్లీ ఫామ్ ఆఫ్ ఎనీథింగ్. ఏదైనా విషయానికి సంబంధించి, ఏదైనా వస్తువుకి సంబంధించి ఎర్లీ ఫామ్, మొదట్లో గనుక దాంట్లో ఏదన్నా జరిగి ఉంటే దాన్ని ఏమంటాం, ప్రోటో అంటాం. ప్రోటో స్టార్టింగ్లో ఏదైనా జరిగి ఉంటే దాన్ని ప్రోటో అంటాం. సో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ అనేది మనం ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చాక జరిగింది అని అనుకుంటున్నామో, దాని ముందు ఏదైతే యుగం ఉందో ఆ యుగాన్ని వీళ్ళు ఏమంటున్నారు అంటే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటున్నారు హిస్టారియన్స్. ఇన్ ది 17th and 18th century, merchants from the towns in Europe began moving to the countryside, supplying money to peasants and artisans, persuading them to produce for an international market. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఉంది అని చూపెట్టడానికి నిదర్శనం ఏంటిది అంటే, 17వ శతాబ్దం 18వ శతాబ్దంలో మర్చెంట్స్ అంటే వ్యాపారులు టౌన్స్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేశారు అంటే, దేవర్ మూవింగ్ టు ద కంట్రీ సైడ్. వాళ్ళు ఉండేది ఎక్కడ, టౌన్స్లో. యూరోప్లో టౌన్స్లో ఉంటున్నారు. కానీ దే బిగాన్ టు మూవ్ టువర్డ్స్ కంట్రీ సైడ్. కంట్రీ సైడ్ అంటే ఇక్కడ ఎవరు, విలేజెస్. సో కంట్రీ సైడ్ అంటే ఎవరిక్కడ, కంట్రీ సైడ్ అంటే విలేజెస్. సో యూరోప్లో ఉన్న మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, దేవర్ లివింగ్ ఇన్ టౌన్స్ ఇన్ యూరప్ అండ్ బిగాన్ మూవింగ్ టు ద కంట్రీ సైడ్. అంటే టౌన్స్లో ఉంటున్నా కూడా వ్యాపారులు ఊర్ల దిక్కుకు వెళ్ళి అక్కడ దే సప్లై ద మనీ టు ద పీజెంట్స్. అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో, పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న కళాకారులను ఓకేనా పర్సువేట్ చేసి వాళ్ళతో ఏం చేయించేవాళ్ళు, వస్తువులను ప్రొడ్యూస్ చేయించేవాళ్ళు. టు సెల్ దెమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే వాళ్ళకి అడ్వాన్స్లో డబ్బులు ఇచ్చి, రా మెటీరియల్ ఇచ్చి ఓకేనా, ఎవరికి, పీజెంట్స్ అండ్ ఆర్టిజన్స్కి వస్తువులు డబ్బులు ఇచ్చి, రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళతో వస్తువులను తయారు చేయించేవాళ్ళు. అండ్ ఆ వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేవాళ్ళు, ఇక్కడ ఆ వస్తువులను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేవాళ్ళు అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ విత్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ and the acquisition of colonies in different parts of the world, the demand for goods began growing. But merchants could not expand production within the towns. సో వీళ్ళు టౌన్స్లో ఉంటూ ఓకేనా, మర్చెంట్స్ టౌన్స్లో ఉంటూ విలేజ్ సైడ్కి ఎందుకు వెళ్ళారు ఒకటి. రెండోది, విలేజ్ సైడ్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం మనం ఇక్కడ. సో వీళ్ళు ఏదైతే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ జరిగిందో, అంటే ప్రపంచ వాణిజ్యం ఏదైతే ఉందో అది విస్తీరణ జరిగింది. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్య విస్తరణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఏమైపోయింది, అక్విజిషన్ ఆఫ్ ది కాలనీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ద డిమాండ్ ఫర్ గూడ్స్ బిగాన్ గ్రోయింగ్. ఎప్పుడైతే ప్రపంచ వాణిజ్య విస్తరణ జరిగిందో అప్పుడు ఈ కలోనైజేషన్ కూడా పెరిగింది. కలోనైజేషన్ అంటే వేర్వేరు దేశాలను ఆక్రమించి వాటి మీద పెత్తనం చెలాయించడం అనేది ఏదైతే మొదలైందో అప్పుడు ఏమైపోయింది, డిమాండ్ ఫర్ గూడ్స్ హ్యాస్ గ్రోయింగ్. అంటే వస్తువుల యొక్క డిమాండ్ బాగా పెరిగింది. బట్ మర్చెంట్స్ కుడ్ నాట్ ఎక్స్పాండ్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద టౌన్స్. టౌన్స్లో ఉంటున్నా కూడా డిమాండ్ ఉన్న వస్తువులకు కూడా మర్చెంట్స్ వాళ్ళ వస్తువులను టౌన్స్లో తయారు చేయించలేకపోయారు. దిస్ వాజ్ బికాజ్, ఎందుకు చేయించలేకపోయారు, బికాజ్ హియర్ అర్బన్ క్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్ గిల్డ్స్ వర్ మోర్ పవర్ఫుల్. అంటే టౌన్స్లో ఈ వాణిజ్య సంఘాలు అంటాం మనం. ట్రేడ్ గిల్డ్స్ అంటే ఏంటి, ఇక వాణిజ్య సంఘాలు, ట్రేడ్ గిల్డ్స్. అర్బన్ క్రాఫ్ట్స్, ఏదైతే వస్తువులు తయారు చేసే వాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉంటారో
వాళ్ళు కొన్ని సంఘాలను నియమించుకున్నారు, స్థాపించుకున్నారు. వాటిని ఏమంటాం? వాణిజ్య సంఘాలు. సో, వాణిజ్య సంఘాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేటివన్నట్టు. అంటే వాళ్ళ పెత్తనం బాగుండేది. వాళ్ళు చెప్పిన విధంగానే చేయాలిక్కడ. అండ్ దీస్ వర్ అసోసియేషన్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దట్ ట్రైన్డ్ క్రాఫ్ట్స్‌మెన్, మెయింటైన్డ్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్, రెగ్యులేటెడ్ కాంపిటీషన్ అండ్ ప్రైజెస్ అండ్ రెస్ట్రిక్టెడ్ ద ఎంట్రీ ఆఫ్ న్యూ పీపుల్ ఇంటు ద ట్రేడ్. ఈ ట్రేడ్ గిల్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా! ట్రేడ్ గిల్డ్స్, వాణిజ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ట్రైన్డ్ క్రాఫ్ట్స్‌మెన్, వస్తువులు తయారు చేసే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మెయింటైన్డ్ కంట్రోల్డ్ ఓవర్ ప్రొడక్షన్, వస్తువు తయారీ మీద కంట్రోల్ మెయింటైన్ చేసేవాళ్ళు. రెగ్యులేటెడ్ కాంపిటీషన్, పోటీతత్వాన్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు. అండ్ ప్రైజెస్‌ని రెగ్యులేట్ చేసేవాళ్ళు. అండ్ ద రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఆఫ్ న్యూ పీపుల్ ఇంటు ద ట్రేడ్. కొత్త వాళ్ళను ట్రేడ్‌లోకి రానివ్వలేదు. వాళ్ళను అనుమతించలేదన్నట్టు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది మనకు? రూలర్స్ గ్రాంటెడ్ డిఫరెంట్ గిల్డ్స్ ద మోనోపాలీ రైట్ టు ప్రొడ్యూస్ అండ్ ట్రేడ్ ఇన్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్. ఏదైతే అప్పట్లో రూలర్స్ ఉన్నారో, ఆ రూలర్స్ ఏం చేసేవాళ్ళన్నట్టు, కొన్ని వాణిజ్య సంఘాలకు మాత్రం హక్కులిచ్చేవాళ్ళు. వాళ్ళే మోనోపలి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళు చేసిందే వేదం అన్నట్టక్కడ. మోనోపలి, సింగిల్ సెల్లర్, వాడు తప్ప మార్కెట్‌లో ఇంకెవ్వడు అక్కడ వస్తువు తయారీ, వస్తువు అమ్మకం చేయలేడు. సో, అప్పట్లో ఉన్న రూలర్స్, పరిపాలకులు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది వ్యాపారులకు కొన్ని వాణిజ్య సంఘాలకు ఆ హక్కులు ఇచ్చేసేవాళ్ళన్నట్టు. వాళ్ళే అక్కడ అమ్మకాలు చేయాలి, కొనుగోలు చేయాలి, తయారు చేయాలి. సో, ఇట్ వాస్ దేర్‌ఫోర్ డిఫికల్ట్ ఫర్ న్యూ మర్చెంట్స్ టు సెట్ అప్ బిజినెస్ ఇన్ ది టౌన్స్. సో, ఇలా వాళ్ళకి హక్కులున్నాయి కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వలేదు. సో, దాని కారణంగా మర్చెంట్స్ ఏం చేశారిక్కడ, ఇగో ఈ మర్చెంట్స్ టౌన్స్‌లో ఉన్నా కూడా కంట్రీ సైడ్‌కి వెళ్ళి వస్తువులను తయారు చేయమని పీజెంట్స్‌తో చెప్పేవాళ్ళిక్కడ. అర్థమైపోయిందా? సో, ఇక్కడ అంటే 17థ్ అండ్ 18థ్ సెంచరీలో ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో, ఈ మర్చెంట్స్ టౌన్స్‌లో ఉంటూ కూడా విలేజ్ సైడ్‌కి వెళ్ళి ఓకేనా, వస్తువుల తయారీ చేయమని డబ్బులిచ్చేవాళ్ళు, రా మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంటే ఓకే, ప్రపంచ వాణిజ్య విస్తరణ జరిగినప్పుడు, కంట్రీస్ అక్విజిషన్ జరిగినప్పుడు, కలోనైజేషన్ జరిగినప్పుడు వస్తువుల డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ కారణంగా వీళ్ళు వస్తువులు తయారు చేయించడానికి టౌన్స్‌లో వాళ్ళకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే ట్రేడ్ గిల్డ్స్, వాణిజ్య సంఘాలు పవర్‌ఫుల్‌గా ఉండేటివి. ఈ వాణిజ్య సంఘాలు అక్కడున్న ట్రేడర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేసి, క్రాఫ్ట్స్‌మ్యాన్‌కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా వస్తువులు తయారు చేసేవాళ్ళు. దే మెయింటైన్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్, రెగ్యులేటెడ్ కాంపిటీషన్ అండ్ ప్రైజెస్ అండ్ దే రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఆఫ్ న్యూ ట్రేడర్స్. కొత్త వాళ్ళని రానివ్వలేదు కాబట్టి ఈ కొత్త వాళ్ళు వ్యాపారులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఆ విలేజెస్‌కి అంటే కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్స్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళకు అడ్వాన్సెస్ ఇచ్చి, అక్కడ వాళ్ళకు రా మెటీరియల్ ఇచ్చి, అక్కడ వస్తువులను తయారు చేసి అమ్మకాలు చేసుకునేవాళ్ళు. కంట్రీ సైడ్ అంటే ఇగో గ్రామాలు. ఓకేనా? బెస్ట్‌గా మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ తెలియజేశాను. కంట్రీ సైడ్ అంటే గ్రామాలు. రైట్? సో, ఇన్ ద కంట్రీ సైడ్ పూర్ పీజెంట్స్ అండ్ ఆర్టిజన్స్ బిగాన్ వర్కింగ్ ఫర్ మర్చెంట్స్ అండ్ దిస్ వాజ్ ఎ టైమ్ వెన్ ఓపెన్ ఫీల్డ్స్ వర్ డిసపియరింగ్ అండ్ కామన్స్ వర్ బీయింగ్ ఎన్‌క్లోజ్డ్. సో, ఇక్కడ ఏమంటున్నారు, మరి ఈ కంట్రీ సైడ్‌లో ఉన్న వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు మరి ఇలా తయారు చేయడానికి అంటే, కంట్రీ సైడ్ పీపుల్ వర్ పూర్. వీళ్ళు పేదవాళ్ళు, పీజెంట్స్ అండ్ ఆర్టిజన్స్, కళాకారులు. వీళ్ళు పేదవాళ్ళన్నట్టు. డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసుకునే వ్యవసాయం కూడా తగ్గిపోతుంది రోజు రోజుకి. సో, దే బిగాన్ వర్కింగ్ ఫర్ మర్చెంట్స్. అంటే మర్చెంట్స్ వస్తారు, మాకు డబ్బులిస్తారు, మాకు అడ్వాన్స్ ఇస్తారు, మాకు రా మెటీరియల్ కొనిస్తారు, మేము వస్తువులు తయారు చేసి అమ్ముకోవచ్చు, మాకు కొంచెం ఆదాయం వస్తుంది అని వీళ్ళు ఆశపడి వాళ్ళ గురించి ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు ఇలా జరిగింది అంటే, దిస్ వాస్ ది టైమ్ వెన్ ఓపెన్ ఫీల్డ్స్ వర్ డిసపియరింగ్ అండ్ కామన్స్ వర్ బీయింగ్ ఎన్‌క్లోజ్డ్. ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పట్లో అంటే అనాది కాలంగా ఏం జరుగుతుండేది అంటే, కామన్ ల్యాండ్స్, అందరూ వ్యవసాయం చేసుకునేలాగా ల్యాండ్స్ ఉండేటివి. ఇది నాది, నీది అనేది కాకుండా కామన్ ల్యాండ్స్ ఉండేటివి. ఆ కామన్ ల్యాండ్స్‌లో ఈ పేద రైతులు, ఊర్లలో ఉన్న పేద రైతులు ఏం చేసేవాళ్ళు అంటే, వ్యవసాయం చేసుకుంటూ అక్కడ కొద్దిపాటి ధాన్యాన్ని పండించుకొని, కొద్దిగా వాళ్ళ కుటుంబ అవసరాలకు ఉంచుకొని, కొద్దిగా వాళ్ళు బయట మార్కెట్‌లో అమ్ముకొని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. కానీ పారిశ్రామిక విప్లవం వచ్చే సమయానికి ఏమైపోయింది అంటే, ఓపెన్ ఫీల్డ్స్ అనేటివి తగ్గిపోయాయి. కామన్ ఫీల్డ్స్, కామన్ ల్యాండ్స్, వ్యవసాయం చేసుకునే ల్యాండ్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వచ్చేసాయి. ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. అన్ని ఏరియాస్, టౌన్స్ అండ్ సిటీస్ పట్టణాల్లాగా మారిపోతున్నాయి. కాబట్టి కామన్స్ వర్ ఎన్‌క్లోజ్డ్. కామన్ ల్యాండ్స్ అనేటివి తగ్గిపోయాయి, లుప్తమైపోయాయి. సో, కాటేజర్స్ అండ్ పూర్ పీజెంట్స్ హూ హ్యాడ్ ఎర్లియర్ డిపెండెంట్ ఆన్ కామన్ ల్యాండ్స్ ఫర్ their సర్వైవల్ నౌ గ్యాదరింగ్ their firewood, berries, vegetables, hay and straw
హ్యాడ్ టు నౌ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకప్పుడు ఏం జరిగేది ఇక్కడ, వీళ్ళందరూ ఎవరైతే కాటేజర్స్ అండ్ పూర్ పీజెంట్స్ ఉన్నారో, అంటే ఊర్లలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు, కామన్ ల్యాండ్స్ మీద ఆధారపడేది వాళ్ళ సర్వైవల్ కొరకు, వాళ్ళ బతుకు తెరువు కొరకు. ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు ఫైర్ వుడ్ కానీ, బెర్రీస్ తినడానికి కానీ, వెజిటేబుల్స్ కానీ, వాళ్ళ ఆవులకు దూడలకు స్ట్రా కానీ, గడ్డి కానీ, అది ఎక్కడి నుంచి వచ్చేది అంటే వాళ్ళు అప్పుడు కామన్ ల్యాండ్స్లో పండించిన పంటలు వాడుకుంటూ, ఆ కామన్ ల్యాండ్స్లో దొరికిన వస్తువులను వాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ కామన్ ల్యాండ్స్ అనేటివి తగ్గిపోయాయి కాబట్టి, ఓకేనా, వాళ్ళకిప్పుడు ఆదాయం అనే అవకాశం కనిపించకపోయేసరికి వాళ్ళు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఆధారపడడం మొదలుపెట్టారు. సో, ఈ ఆల్టర్నేటివ్ ఆదాయం సోర్స్ అనేది ఎవరు వాళ్ళకు తీసి పెట్టారు అంటే, ఈ టౌన్స్‌లో ఉంటున్న వ్యాపారస్తులు. మెనీ హ్యాడ్ టైనీ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ విచ్ కుడ్ నాట్ ప్రొవైడ్ వర్క్ ఫర్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్‌హోల్డ్. చాలామందికి చిన్న చిన్న భూములున్నాయి. అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునేందుకు చిన్న చిన్న భూములైతే ఉన్నాయి. కానీ ఆ భూములు పండించిన పంటలు వాళ్ళందరికీ ఏంటిది, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా లేదు. ఏదో ఒకరో ఇద్దరో ఉపాధి కల్పిస్తుంది. కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి కల్పించే అవకాశం లేదు. అందుకే ఏం చేశారు, సో వెన్ మెర్చెంట్స్ కేమ్ అరౌండ్ దెన్ అండ్ ఆఫర్డ్ అడ్వాన్సెస్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఫర్ దెమ్, పీజెంట్స్ హౌస్‌హోల్డ్ ఈగర్‌లీ అగ్రీడ్. ఎప్పుడైతే ఈ వ్యాపారస్తులు వచ్చేసి వీళ్ళకి అడ్వాన్స్‌లు ఇచ్చేసి, మా కొరకు వస్తువులు తయారు చేయండి అని అడిగారో, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దే ఈగర్‌లీ అగ్రీడ్. అంటే దొరికిందే అవకాశం అనుకోని ఒప్పుకునేవాళ్ళు. బై వర్కింగ్ ఫర్ ద మర్చెంట్స్ దే కుడ్ రిమైన్ ఇన్ ద కంట్రీ సైడ్ అండ్ కంటిన్యూ టు కల్టివేట్ దేర్ స్మాల్ ప్లాట్స్. వీళ్ళు ఒప్పుకోవడం వెనకాల 2 రహస్యాలున్నాయి. ఒకటి, వీళ్ళకు ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరికింది. రెండోది ఏంటిదంటే, దే వర్ రిమైనింగ్ ఇన్ ద కంట్రీ సైడ్. అంటే వాళ్ళ ప్లాట్స్‌ని చూసుకునేందుకు వాళ్ళ ఊర్లోనే నివాసం ఉండడానికి అవకాశం దొరికి, అండ్ దే కెన్ కల్టివేట్ దేర్ ప్లాట్స్ అండ్ సైమల్టేనియస్‌లీ ప్రొడ్యూస్ ద గూడ్స్. వస్తువులు తయారు చేయొచ్చు వ్యాపారుల కొరకు, అండ్ దాంతో పాటు ఊర్లోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళ భూముల దగ్గరనే ఉన్నారు కాబట్టి, వాళ్ళ భూములను కూడా చూసుకుంటూ వాళ్ళ భూములలో పంటలు పండించుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి. ఇన్కమ్ ఫ్రమ్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ప్రొడక్షన్ సప్లిమెంటెడ్ దేర్ ష్రింకింగ్ ఇన్కమ్ ఫ్రమ్ కల్టివేషన్. ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ కారణంగా వీళ్ళకి ఏదైతే ఆదాయం, ఉపాధి కలిగిందో, ఈ ఉపాధి వాళ్ళని సప్లిమెంట్ చేసింది. అంటే వాళ్ళ ఉపాధి వ్యవసాయం ద్వారా ఏదైతే తగ్గిపోతుందో, ఆ వ్యవసాయం ద్వారా తగ్గిపోయిన ఉపాధిని సప్లిమెంట్ చేసింది. అంటే ఒక దిక్కైతే వీళ్ళకి వ్యవసాయం ద్వారా తగ్గిపోతున్న ఇన్కమ్, దాన్ని లెవెల్ చేసేసింది ఇది. ఇంకో మార్గం, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా వీళ్ళకి క్రియేట్ చేసింది. ఇట్ ఆల్సో అలౌడ్ దెమ్ ఏ ఫుల్లర్ యూజ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ లేబర్ రిసోర్సెస్. ఈ విధంగా వాళ్ళు టౌన్ సైడ్‌లో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ లేబర్ రిసోర్సెస్‌ని వాళ్ళు వాడుకునేందుకు వీళ్ళకు అవకాశాలు దొరికాయి. వితిన్ దిస్ సిస్టమ్ ఏ క్లోజ్ రిలేషన్‌షిప్ డెవలప్డ్ బిట్వీన్ టౌన్ అండ్ ది కంట్రీ సైడ్. ఈ సిస్టమ్ నడవడం వలన ఏమైపోయింది అంటే, ఒక క్లోజ్ రిలేషన్‌షిప్ డెవలప్ అయింది టౌన్ అండ్ కంట్రీ సైడ్ మధ్యలో. అంటే పట్టణాలలో ఉంటున్న వాళ్ళకు అండ్ విలేజెస్‌లో ఉంటున్న వాళ్ళకు మధ్యలో ఒక రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ అయింది. మర్చెంట్స్ వర్ బేస్డ్ ఇన్ టౌన్స్ బట్ ద వర్క్ వాస్ డన్ మోస్ట్‌లీ ఇన్ ద కంట్రీ సైడ్. మర్చెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, టౌన్ సైడ్‌లో. కానీ వాళ్ళ పని ఎక్కడ జరుగుతుంది, విలేజ్‌లెస్‌లో, అంటే కంట్రీ సైడ్‌లో జరుగుతుంది. ఈ విధంగా ఏ మర్చెంట్ క్లాతియర్ ఇన్ ఇంగ్లాండ్ పర్చేస్డ్ వూల్ ఫ్రమ్ ఏ వూల్ స్టాప్లర్ అండ్ క్యారీడ్ ఇట్ టు ద స్పిన్నర్, ద యార్న్ థ్రెడ్, and that was spun was taken into the subsequent stages of production to weavers, fullers, and then to dyers, and the finishing was done in London before the export. Merchants sold the cloth in the international market. ఈ విధంగా ఈ మర్చెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇంగ్లాండ్లో ఉంటున్న వాళ్ళు వూల్ని కొనుక్కొని తీసుకెళ్ళి, వూల్ స్టాప్లర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి విలేజెస్లో స్పిన్నర్స్కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దారం తయారు చేసి, దారంతో బట్ట తయారు చేసి, బట్టను తీసుకెళ్ళి వీవర్స్ దగ్గర ఇచ్చి, అక్కడ ఫుల్లర్స్ అండ్ డ్రైయర్స్ అంటే బట్టలకు రంగులు వేసేసి, ఆ రంగులు వేసిన బట్టలను తీసుకెళ్ళి లండన్లో, క్యాపిటల్ సిటీ లండన్లో, అక్కడ ఒక పెద్ద వ్యాపారికి ఇచ్చేస్తే, ఆ వ్యాపారి ఆ బట్టలను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునేవాడు. అండ్ ఈ విధంగా లండన్ ఏదైతే పెద్ద సిటీ ఉందో, అది నోన్ ఫర్ ఫినిషింగ్ సెంటర్. అంటే వస్తువులను ఫైనల్ డిజైన్కి తీసుకురావడానికి పేరు సంపాదించుకుంది లండన్. సో ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ సిస్టమ్ వాజ్ దస్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్. సో ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ సిస్టమ్ ఏదైతే వచ్చిందో, అది ఒక నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్కి దారితీసింది. నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజ్ ఏంటంటే వాణిజ్య మార్పిడి, ఓకేనా, సిటీస్ అండ్ టౌన్స్ అండ్ విలేజెస్కి మధ్యలో,
అండ్ ప్లేసెస్లో తయారైన వస్తువులు తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది దేనికి దారితీసింది? కమర్షియల్ ఎక్స్చేంజెస్, వాణిజ్య మార్పిడికి దారితీసింది. అండ్ ఇట్ వాస్ కంట్రోల్డ్ బై మర్చెంట్స్ అండ్ ద గూడ్స్ వర్ ప్రొడ్యూస్డ్ బై ద వాస్ట్ నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వర్కింగ్ విత్ ఇన్ దేర్ ఫ్యామిలీ ఫార్మ్స్, నాట్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఇక్కడ ఈ వస్తువులు ఏవైతే తయారవుతున్నాయో ఇవి వాళ్ళకు విలేజ్ సైడ్లో, అంటే విలేజెస్లో ఉంటున్న వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ ఫార్మ్స్లోనే జరుగుతుంది. ఫార్మ్స్ దగ్గర, అంటే వాళ్ళ వ్యవసాయ భూముల దగ్గర జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ అక్కడ పనిచేసుకుంటూ, ఫ్యాక్టరీస్లో కాదు, అంటే ఫార్మ్ ల్యాండ్స్లో పనిచేసుకుంటూ వస్తువులను తయారు చేస్తున్నారు. అండ్ దే వర్ కంట్రోల్డ్ బై మర్చెంట్స్. వీళ్ళ మీద కంట్రోల్ ఎవరిది? మర్చెంట్స్, వ్యాపారులు కంట్రోల్ చేస్తున్నారు. అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ 20 to 25 వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ టు ఈచ్ మర్చెంట్. ఒక్కొక్క మర్చెంట్ ఎంతమందిని కంట్రోల్ చేస్తున్నాడు? 20 నుంచి 25 మంది వర్కర్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. దిస్ మింట్ దట్ ఈచ్ క్లాతియర్ వాస్ కంట్రోలింగ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్. అంటే ఈ విధంగా కనుక మనం గమనించి చూస్తే ఒక్కొక్క వ్యాపారి తన కంట్రోల్లో 100 మంది వర్కర్స్ని కంట్రోల్ చేసి వాళ్ళకు ఉపాధి ఇస్తున్నాడు అన్నట్టు. అండ్ ఈ విధంగా ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ టాపిక్ చూశాక మనం ఇంకొక సబ్ టాపిక్లోకి వస్తున్నాం ఇప్పుడు, ద కమింగ్ అప్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్. అంటే మొట్టమొదటిసారి ఫ్యాక్టరీస్ ఎలా వచ్చాయి, ఎక్కడొచ్చాయి అనేది చూద్దాం. ది ఎర్లియస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇంగ్లాండ్ కేమ్ అప్ బై 1730s, 1730. ఓకేనా? ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూస్తాం ఈ లెసన్లో ఫ్యాక్టరీ అంటే ఏంటిది అనేది. బట్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ లేట్ 18th century దట్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మల్టిప్లైడ్. 18th century మొదట్లో ఫస్ట్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ అనేది వచ్చింది. కానీ 18th century ఆఖరి సమయంలో, అంటే లాస్ట్ పీరియడ్లో చాలా ఇండస్ట్రీస్ అనేటివి వచ్చేసాయి, మల్టిప్లై అయిపోయాయి ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్. ద ఫస్ట్ సింబల్ ఆఫ్ ది న్యూ ఎరా వాస్ కాటన్. అంటే మొట్టమొదటిసారి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఏవైతే వచ్చాయో అవి ఏ ఇండస్ట్రీస్ వచ్చాయి? కాటన్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓకేనా? దూది, కాటన్కి సంబంధించి, పత్తికి సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇట్స్ ప్రొడక్షన్ బూమ్డ్ ఇన్ ద లేట్ 19th century. రావడం మాత్రం 18th centuryలో వచ్చినాయి, మొదలైనవి. కానీ దాని ప్రొడక్షన్, దాంట్లో తయారీ, ఉత్పత్తి అనేది బూమ్ ఎప్పుడైంది అంటే 19th century, 19వ శతాబ్దంలో అది బాగా పుంజుకుంది. ఇన్ 1760s బ్రిటన్ వాజ్ ఇంపోర్టింగ్ 2.5 million pounds ఆఫ్ రా మెటీరియల్ ఆర్ రా కాటన్ టు ఫీడ్ ఇట్స్ కాటన్ ఇండస్ట్రీ. ఏదైతే మొట్టమొదటిసారి ఇండస్ట్రీస్ వచ్చాయో కాటన్, ఓకేనా, పత్తి ద్వారా తయారు చేసేది, అంటే పత్తి ద్వారా ఉత్పత్తి చేసే బట్టల ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే వచ్చాయో అవి 1760s వచ్చే సమయానికి బ్రిటన్ ప్రాంతంలో ఏదైతే ఈ ఇండస్ట్రీస్ స్థాపించబడ్డాయో అక్కడ దే వర్ ఇంపోర్టింగ్ 2.5 million pounds ఆఫ్ రా కాటన్. ఇంపోర్టింగ్ అంటే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు వేరే దేశాల నుంచి రా కాటన్, పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 2.5 million pounds ఆఫ్ రా కాటన్ టు ఫీడ్ దేర్ కాటన్ ఇండస్ట్రీ. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే ఇండస్ట్రీస్ స్థాపించబడ్డాయో ఆ ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్ని బయటి దేశాల నుంచి కొంటున్నారు. ఇన్ 1787 దిస్ ఇంపోర్ట్ సోడ్ టు 22 million pounds. ఇది ఉంటూ 2.5 million నుంచి 22 million pounds వరకు పెరిగిపోయింది. అండ్ దిస్ ఇంక్రీజ్ వాజ్ లింక్డ్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ విత్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఇంక్రీజ్ ఏదైతే కనిపించిందో ఇంపోర్ట్స్లో, ఇది కనిపించడానికి కారణం ఏంటిది అంటే నంబర్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి విధానంలో ఏవైతే మార్పులు వచ్చాయో ఆ మార్పుల కారణంగా మనకు ఈ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. నౌ లెట్ us లుక్ బ్రీఫ్లీ అట్ సమ్ ఆఫ్ దీస్. ఏమేం జరిగింది ఇక్కడ? ఏమేమి ఇన్వెన్షన్స్ వచ్చాయి అంటే కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్ అండ్ రోలింగ్. ఓకేనా? ఈ ఉత్పత్తి విధానంలో ఇవన్నీ జరుగుతాయి. కార్డింగ్ ప్రాసెస్ ఉంటుంది, ట్విస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది, స్పిన్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, రోలింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే పత్తిని తీసుకొని ఇవన్నీ ప్రాసెసెస్ చేశాక బట్టలు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దే ఎన్హాన్స్డ్ ద అవుట్పుట్ పర్ వర్కర్, ఎనేబ్లింగ్ ఈచ్ వర్కర్ టు ప్రొడ్యూస్ మోర్. ఏం చేశారు వీళ్ళు? వర్కర్ యొక్క సమర్థతను కూడా పెంచారు. ఇక్కడ వర్కర్ పని చేస్తే అతని సమర్థతను పెంచి, ఆ సమర్థత పెరగడం వలన అతని ప్రొడ్యూస్ కూడా పెరిగింది, అంటే అతను ఉత్పత్తి చేసేది కూడా పెరిగింది. అండ్ దే మేడ్ పాసిబుల్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రాంగర్ థ్రెడ్స్ అండ్ యాన్. సమర్థత ప్రొడక్షన్ యాక్టివిటీలో పెంచడమే కాకుండా, వర్కర్ యొక్క సమర్థతను పెంచడమే కాకుండా, థ్రెడ్ ఏదైతే దారం ఉంటుంది కదా దాని యొక్క స్ట్రాంగ్నెస్ని కూడా పెంచారు. యాన్ ఏదైతే దారం తయారు చేస్తారో దూదితో, దాని స్ట్రాంగ్నెస్ని కూడా పెంచారు.
అండ్ ఇలా జరగడానికి ఒక వ్యక్తి గురించి మనం చదువుకుందాం ఇప్పుడు ఇక్కడ. దెన్ రిచర్డ్ ఆర్క్రైట్ క్రియేటెడ్ ద కాటన్ మిల్. ఓకేనా, ఇక్కడ రిచర్డ్ ఆర్క్రైట్ అనే వ్యక్తి కాటన్ మిల్ని తయారు చేశాడు ఇక్కడ. టిల్ దిస్ టైమ్ యాజ్ యూ హ్యావ్ సీన్ క్లాత్ ప్రొడక్షన్ వాజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ సైడ్ అండ్ క్యారీడ్ అవుట్ విత్ ఇన్ ద విలేజ్ హౌస్ హోల్డ్స్. ఇప్పటిదాకా మనం కనుక గమనించి చూసినట్లయితే ఈ ప్రొడక్షన్ ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో కంట్రీ సైడ్లో జరుగుతుంది, అది విలేజెస్లో హౌస్ హోల్డ్స్ చేస్తున్నారు. అంటే ఊర్లలో నివసిస్తున్న వాళ్ళు ఇండ్ల దగ్గర లేకుంటే వాళ్ళ పంట పొలాల దగ్గర వాళ్ళ పొలం దగ్గర ఉన్న ల్యాండ్లో చేస్తున్నారు. కానీ రిచర్డ్ ఆర్క్రైట్ ఒక కాటన్ మిల్ని తయారు చేశాక ఈ విధానం మారిపోతుంది. బట్ నౌ ద కాస్ట్లీ న్యూ మెషిన్స్ కుడ్ బి పర్చేస్డ్. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఇతను కాటన్ మిల్స్ని తయారు చేశాడు కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు న్యూ మెషిన్స్ని పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఈ న్యూ మెషిన్స్ వర్ సెటప్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ద మిల్. అంటే మెషిన్స్ తీసుకొచ్చారు కొనుగోలు చేసేసి, ఈ మెషిన్స్ని తీసుకొచ్చేసి మెయింటైన్ చేయడము సెటప్ చేయడం జరిగింది మిల్ అనే ప్రాంతంలో. విత్ ఇన్ ద మిల్ ఆల్ ది ప్రాసెస్ వాస్ బ్రాట్ టుగెదర్ అండర్ వన్ రూఫ్ అండ్ మేనేజ్మెంట్. ఇలా మిల్స్ వచ్చేసేసరికి ఇంతకుముందు విలేజెస్లో ఇంటింట్లో జరిగిన పని ఇప్పుడు ఒక మిల్లో జరుగుతుంది. అక్కడ ప్రాసెస్ వాజ్ బ్రాట్ టుగెదర్, అన్ని ప్రాసెస్ ఒక దగ్గరనే జరిగేటట్టుగా, ఒక రూఫ్ కింద జరిగేటట్టుగా, ఒక మేనేజ్మెంట్ కంట్రోల్లో జరిగేటట్టుగా చేసేశారు. అండ్ దిస్ అలౌడ్ ఏ మోర్ కేర్ఫుల్ సూపర్విజన్ ఓవర్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఇలా జరగడం వల్ల ఏమైపోయింది, సూపర్విజన్ జరుగుతుంది ఇప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ మీద. ఉత్పత్తి చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది, మంచిగుందా క్వాలిటీ లేదా, ఏ రకమైన వస్తువులు వాడుతున్నారు, రా మెటీరియల్ వాడుతున్నారు, ఎంతసేపు పనిచేస్తున్నారు అనేది చూస్తున్నారు ఇక్కడ. ఏ వాచ్ ఓవర్ క్వాలిటీ మీద నిఘా పెరిగింది. రెగ్యులేషన్ ఆఫ్ లేబర్, ఎవరు పనిచేస్తున్నారు, ఎంత పనిచేస్తున్నారు, పనిచేసే విధానం చూస్తున్నారు. ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ డిఫికల్ట్ టు డూ వెన్ ప్రొడక్షన్ వాజ్ ఇన్ ద కంట్రీ సైడ్. ఇంతకుముందు విలేజెస్లో ఓకేనా వాళ్ళు చేసేవాళ్ళు కదా, విలేజెస్లో కంట్రీ సైడ్ అప్పుడు చేసేటప్పుడు వాళ్ళని వెళ్ళి చూసేవాళ్ళు కాదు వ్యాపారులు. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది, అది డిఫికల్ట్గా ఉండేది అప్పట్లో, ఇప్పుడు మాత్రం అది ఈజీగా అయిపోయింది. ఓకేనా. ఇన్ ద 19th century ఫ్యాక్టరీస్ ఇంక్రీజింగ్లీ బికేమ్ అన్ ఇంటిమేట్ పార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్. 19th century వచ్చేసేసరికి ఏమైపోయింది, ఫ్యాక్టరీస్ పెరగడం మొదలైపోయాయి. ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ అంటే ఇంగ్లాండ్ యొక్క భూభాగం మీద మొత్తం ఇండస్ట్రీస్ వచ్చేసాయి. సో విజిబుల్ వర్ ద ఇంపోజింగ్ న్యూ మిల్స్, సో మ్యాజికల్ సీమ్ టు బి ద పవర్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్ కాంటెంపరరీస్ వర్ డాజిల్డ్. అంటే కొత్త మిల్స్, కొత్త ఫ్యాక్టరీస్ స్థాపించబడ్డాయి. వీటిని చూస్తే ఎలా అనిపించింది, ఒక మ్యాజిక్ జరుగుతున్నట్టుగా, ఒక మాయా మంత్రం జరుగుతున్నట్టుగా అనిపించింది. అండ్ ఆ టైంలో కాంటెంపరరీస్ ఓకేనా, ఈ మిల్స్లో బట్టలు తయారు చేసే విధానాన్ని చూసి వేరే వస్తువులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా అప్పటికి, వాళ్ళు చూసి డాజిల్ అయిపోయారు, అంటే షాక్ అయిపోయారు. ఆహా ఇదేం జరుగుతుంది, వింతగా జరుగుతుంది అన్నట్టుగా భావించారు. దే కాన్సన్ట్రేటెడ్ దేర్ అటెన్షన్ ఆన్ ది మిల్స్, ఆల్మోస్ట్ ఫర్గెటింగ్ ద బైలాన్సెస్ అండ్ వర్క్షాప్స్ వేర్ ప్రొడక్షన్ స్టిల్ కంటిన్యూడ్. అంటే ఇవన్నీ చూసి వీళ్ళు ఏమైపోయారు, మర్చిపోయారు అన్నట్టు. ఇంతకుముందు ఎలా జరిగేది అనే విషయాన్ని మర్చిపోయి ఓకేనా, వేరు వస్తువులు తయారు చేసేవాళ్ళు. బైలాన్సెస్ అంటే ఒక దిక్కు ప్రొడక్షన్ ఒక వస్తువు జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు ఇంకో వస్తువు ప్రొడక్షన్ జరిగేది, బైలాన్సెస్ అంట. ఆ బైలాన్సెస్ని మర్చిపోయి వర్క్షాప్స్ గురించి కూడా మర్చిపోయారు. ఆ వర్క్షాప్స్లో ఇప్పటికి కూడా పని జరుగుతుంది, వేర్ స్టిల్ ప్రొడక్షన్ ఈస్ కంటిన్యూయింగ్, ఇది విలేజ్ సైట్స్లో, రైట్. సో ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ చూడండి, ఒకప్పుడు ఇలా ఉండేది ఓకేనా. ఇండస్ట్రియల్ మాంచెస్టర్ ఓకేనా, ఈ ఇమేజ్ బై ఎం జాక్సన్. ద ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ 1857. చిమ్నీస్ బ్లోయింగ్ స్మోక్ కేమ్ టు క్యారెక్టరిస్టిక్ ద ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. ఇక్కడ కనుక మనం గమనించి చూసినట్లయితే ఓకేనా, సో ఇండస్ట్రీస్ వచ్చాక ఏమైపోయింది, ఈ చిమ్నీస్లో నుంచి పొగ రావడము ఓకేనా. ఒకప్పుడు ఎలా ఉండేది, మొత్తం గ్రీన్ ల్యాండ్స్ ఉండేటివి. ఇప్పుడు ఈ గ్రీన్ ల్యాండ్స్ తగ్గిపోయి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేసాయి, ఇండస్ట్రీస్లో నుంచి పొగ రావడము ఓకేనా. ఇలా కనిపిస్తుంది మనకు ఎక్కడ, మాంచెస్టర్ గురించి తెలియజేయడం జరిగింది ఇక్కడ. నౌ నెక్స్ట్ టాపిక్లో మనం ఏం చూద్దాం ఇప్పుడు ఇక్కడ, ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్, స్పీడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్. పారిశ్రామికీకరణలో మార్పులు ఎలా వచ్చాయి, ఎంత ఫాస్ట్గా వచ్చాయి అనేది చూద్దాం. హౌ ర్యాపిడ్ వాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. పారిశ్రామికీకరణ అనేది ఎంత తొందరగా జరిగింది, ఎంత ఫాస్ట్గా జరిగింది చూద్దాం. డస్ ఇండస్ట్రియలైజేషన్ మీన్ ఓన్లీ ద గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. అంటే పారిశ్రామికీకరణ అనేది ఎంత తొందరగా జరిగింది, ఎంత ఫాస్ట్గా జరిగింది ఒకటి.
అండ్ పారిశ్రామికీకరణ అంటే ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీనేనా ఇంకేమన్నా ఉందా దాని గురించి చూద్దాం మనం. సో దాని కొరకు మనం ఒక 2 స్టెప్స్‌లో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ద మోస్ట్ డైనామిక్ ఇండస్ట్రీ ఇన్ బ్రిటన్ వర్ క్లియర్లీ కాటన్ అండ్ మెటల్స్. సో మొట్టమొదటి ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ బ్రిటన్‌లో ఏమొచ్చాయి అంటే కాటన్ ఇండస్ట్రీస్ వచ్చాయి, మెటల్. ఓకేనా? ఆ ఇండస్ట్రీస్ వచ్చాయి. గ్రోయింగ్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్, కాటన్ వాజ్ ది లీడింగ్ సెక్టర్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అప్ టు 1840s. 1840s వరకు ఇంగ్లాండ్‌లో గనుక మనం గమనించి చూసినట్లయితే కాటన్ ఇండస్ట్రీనే ఫస్ట్‌లో ఉంది, లీడింగ్‌లో ఉంది. అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్‌లో 1840s వరకు మొత్తం కాటన్ ఇండస్ట్రీసే స్థాపించబడ్డాయి. ఆఫ్టర్ దట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ లెడ్ ద వే. దాని తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చాయి విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇంగ్లాండ్ ఫ్రమ్ 1840s అండ్ ఇన్ ది కాలనీస్ ఫ్రమ్ 1860s ద డిమాండ్ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ. 1840s వరకు కాటన్ ఇండస్ట్రీస్ వచ్చాయి, కానీ 1840s తర్వాత రైల్వేస్ ఓకేనా ఎక్స్పాండ్ చేశారు ఇంగ్లాండ్లో. అండ్ ఇంగ్లాండ్ ఆక్రమించిన దేశాలలో కూడా రైల్వేస్ రావడం వలన దేనికి డిమాండ్ పెరిగింది? ఐరన్ అండ్ స్టీల్కి డిమాండ్ పెరగడం వలన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా స్థాపించబడ్డాయి. బై 1873 బ్రిటన్ వాజ్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ అండ్ స్టీల్ వర్త్ ఆఫ్ 77 మిలియన్ పౌండ్స్, డబుల్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ కాటన్ ఎక్స్పోర్ట్స్. స్టార్టింగ్లో మాత్రం కాటనే లీడింగ్లో ఉంది, కానీ రైల్వేస్ వచ్చేసాక ఓకేనా వేరే కంట్రీస్ని ఆక్రమించాక ఇంగ్లాండ్ అక్కడ కూడా రైల్వే స్థాపించే సమయానికి ఐరన్ అండ్ స్టీల్ అనేది ఓకేనా దీని ఎక్స్పోర్టింగ్ విలువ ఎంత పెరిగిపోయింది? 77 మిలియన్ పౌండ్స్ పెరిగింది, డబల్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కాటన్. కాటన్ ఎక్స్పోర్ట్ కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ దేనిది జరుగుతుంది? ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ది జరుగుతుంది ఇంగ్లాండ్ నుంచి. అండ్ సెకండ్ టాపిక్ మనం కనుక గమనించి చూస్తే ద న్యూ ఇండస్ట్రీస్ కుడ్ నాట్ ఈజీలీ డిస్ప్లేస్ ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఏవైతే అనాది కాలంగా ఓకేనా పాత పద్ధతులతో పాత విధానాలతో ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని రిప్లేస్ చేయలేకపోయాయి కొత్త ఇండస్ట్రీస్. ఈవెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది 19th century లెస్ దాన్ 20% ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఇండస్ట్రియల్ సెక్టర్. 19th century ఎండ్ అయ్యే సమయానికి చూసినా అతి తక్కువలో తక్కువ 20% మందే పనిచేస్తున్నారు కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజికల్ సెక్టర్స్లో. 80% మంది ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లోనే పనిచేస్తున్నారు అప్పటికి. టెక్స్టైల్స్ వాజ్ ఎ డైనమిక్ సెక్టర్. టెక్స్టైల్ అనేది చాలా అభివృద్ధి చెందిన సెక్టర్ అండ్ మంచి పేరు ప్రఖ్యాతులున్న సెక్టర్. బట్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ది అవుట్పుట్ వాజ్ ప్రొడ్యూస్డ్ నాట్ విత్ ఇన్ ది ఫ్యాక్టరీస్ బట్ అవుట్ సైడ్ విత్ ఇన్ ది డొమెస్టిక్ యూనిట్స్. టెక్స్టైల్ అనేది డైనమిక్ సెక్టరే, కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రొడక్షన్లో లార్జ్ ప్రొడక్షన్ అనేది ఫ్యాక్టరీస్లో జరగట్లేదు ఇప్పటికి కూడా. అది ఎక్కడ జరుగుతుంది? అవుట్ సైడ్ ఫ్యాక్టరీస్ అండ్ డొమెస్టిక్ యూనిట్స్ అంటే ఇళ్ళల్లో, విలేజ్ సైడ్లో, కంట్రీ సైడ్లోనే ప్రొడక్షన్ జరుగుతుంది. మూడవ రీజన్ ఏం చూస్తామంటే ఇక్కడ మనము ద పేస్ ఆఫ్ చేంజ్. ఏ స్పీడ్తోనైతే మార్పు వస్తుందో ఆ మార్పు కారణంగా ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం స్టీమ్ పవర్డ్ మెషిన్స్ రాలేదు కాటన్ ఇండస్ట్రీస్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్లో. మరి స్టీమ్ పవర్ రాలేదు అని ఆ ఇండస్ట్రీస్ ఏమీ స్టాగ్నేట్గా ఉండిపోలేదు, అంటే అవి పనికి రాకుండా ఏం పోలేదు. అక్కడ పని ఇప్పటికీ జరుగుతుంది, ప్రొడక్షన్ ఇప్పటికీ జరుగుతుంది. సీమింగ్లీ ఆర్డినరీ అండ్ స్మాల్ ఇన్నోవేషన్స్ వర్ ది బేసిస్ ఆఫ్ గ్రోత్ ఇన్ స్మాల్ మెనీ నాన్ మెకనైజ్డ్ సెక్టర్స్ సచ్ యాజ్ ఫుడ్ ప్రాసెసింగ్, బిల్డింగ్, పాటరీ, గ్లాస్ వర్క్, ట్యానింగ్, ఫర్నిచర్ మేకింగ్ అండ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. అంటే అన్ని చోట్ల ఇండస్ట్రీస్ రాలేదు, ఫ్యాక్టరీస్ రాలేదు, మెషిన్స్ రాలేదు. ఈరోజు కూడా స్మాల్ ఇన్నోవేషన్స్, చిన్న చిన్న ఇన్వెన్షన్స్ కారణంగా ఈ గ్రోత్ అనేది కనిపిస్తున్న ఎక్కడైతే నాన్ మెకనైజ్డ్ సెక్టర్స్ ఉన్నాయో, ఎక్కడైతే మెషిన్స్, ఆటోమేటిక్ మెషిన్స్ రాలేదో ఆ సెక్టర్స్లో ప్రొడక్షన్ ఇప్పటికీ జరుగుతుంది. అదేంటిది? ఫుడ్ ప్రాసెసింగ్, బిల్డింగ్ కానీ, పాటరీ తయారు చేయడం కానీ, గ్లాస్ వర్క్ చేయడం కానీ, స్కిన్ ట్యానింగ్ చేయడం కానీ, ఫర్నిచర్ మేకింగ్ కానీ, ప్రొడక్షన్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ కానీ ఈ చోటుల్లో మాత్రం ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, టెక్నాలజీ అనేది రాలేదు. ఫోర్త్ విషయం ఏంటిది అంటే టెక్నాలజికల్ చేంజెస్ అక్కర్డ్ స్లోలీ. ఏవైతే మనం మార్పులు చూస్తున్నామో టెక్నాలజీ కారణంగా ఈ మార్పులు అనేటివి అంత తొందరగా రాలేదు సమాజంలో. దే డిడ్ నాట్ స్ప్రెడ్ డ్రామాటికల్లీ అక్రాస్ ది ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. మనం ఎంత ఫాస్ట్గా జరిగిందనో అనుకుంటున్నామో అంత ఫాస్ట్గా ఏం జరగలేదు. న్యూ టెక్నాలజీ వాజ్ ఎక్స్పెన్సివ్ అండ్ మర్చెంట్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ వర్ కాషియస్ అబౌట్ యూజింగ్ ఇట్. టెక్నాలజీ అనేది ఈజీగా అయితే వచ్చేసింది, కానీ అంత
ఫ్రీగా రాలేదది. కాస్ట్‌లీగా ఉండేది. చాలామంది దాన్ని వాడుకోవడం అనేది ఎక్స్‌పెన్సివ్‌గా భావించేవాళ్ళు. చాలామంది వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, దాన్ని వాడడానికి కొంచెం కాషియస్‌గా ఉండేవాళ్ళన్నట్టు. జాగ్రత్త పడేవాళ్ళు. అంత తొందరగా వాడడానికి మొదలుపెట్టలేదు. ద మెషీన్స్ ఆఫెన్ బ్రోక్ డౌన్ అండ్ రిపేర్ వాస్ కాస్ట్‌లీ. ఎందుకు వాళ్ళు అంత తొందరగా ఇష్టపడలేదు మెషిన్స్‌ని అంటే, మెషిన్స్ ఒక దిక్కు కాస్ట్‌లీగా ఉన్నాయి. అండ్ కొన్ని సార్లు అవి బ్రేక్ డౌన్ అయిపోయేటివి. కొన్ని సార్లు ఆగిపోయేటివి. కొన్ని సార్లు రిపేర్‌కి పోయేది. అండ్ ఆ రిపేర్ చేయించడం, మళ్ళా దాన్ని తిరిగి సరిచేయడం చాలా కాస్ట్‌లీగా అనిపిచ్చేది వాళ్ళకు. దేర్ వర్ నాట్ యాస్ ఎఫెక్టివ్ యాస్ దేర్ ఇన్వెన్షన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ క్లెయిమ్డ్. దాన్ని తయారు చేసిన అంటే మెషిన్స్‌ని తయారు చేసిన ఓనర్స్ ఎవరైతే వాటి గురించి చెప్పారో, అంత పనితనం అనేది దాంట్లో కనిపించలేదు. వాళ్ళు చెప్పినంతగా పనితనం కనిపించలేదు వాళ్ళకి. కన్సిడర్ ది కేస్ ఆఫ్ న్యూ స్టీమ్ ఇంజన్. కన్సిడర్ ది కేస్ ఆఫ్ న్యూ స్టీమ్ ఇంజన్ అంటే ఇదొక సబ్ టాపిక్ మనం చదువుకోబోతున్నాం ఇక్కడ. జేమ్స్ వాన్ ఇంప్రూవ్డ్ స్టీమ్ ఇంజన్ ప్రొడ్యూస్డ్ బై న్యూ కామన్ అండ్ పేటెంటెడ్ ద న్యూ ఇంజన్ ఇన్ 1781. సో జేమ్స్ వాట్ అనే వ్యక్తి స్టీమ్ ఇంజన్ని తన పేరు మీద పేటెంట్ చేయించుకున్నాడు. దాని మీద హక్కులన్నీ ఇతను తీసుకున్నాడు. ఏదైతే ఇంతకుముందు న్యూ కామన్ ద్వారా తయారు చేయబడ్డది. సో దాని మీద పేటెంట్ హక్కులు సంపాదించుకున్నాడు 1781 వరకు. అండ్ హిజ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్ మాథ్యూ బౌల్టన్ మ్యానుఫ్యాక్చర్డ్ ద న్యూ మోడల్. దాని మీద పేటెంట్ రైట్స్ తీసుకున్నాక అతని యొక్క మిత్రుడు మాథ్యూ బౌల్టన్ దాని యొక్క కొత్త మోడల్ని కూడా తయారు చేశారు. బట్ ఫర్ ఇయర్స్ హీ కుడ్ ఫైండ్ నో బయర్స్. వస్తువు తయారైతే చేశాడు, కొత్త మిషన్ స్టీమ్ ఇంజన్ని తయారు చేశాడు, కానీ చాలా సంవత్సరాల వరకు దాని కొనుగోలుదారులు కనబడలేదు. కొనుక్కునేందుకు ఎవరు ముందుకు రాలే. At the beginning of the 19th century, there were no more than 321 steam engines all over the England. మనం గనుక స్టార్టింగ్ పీరియడ్లో చూస్తే 19th సెంచరీ సమయంలో 321 స్టీమ్ ఇంజన్సే కనిపిస్తున్నాయి మనకు. అవి వాడకంలోకి ఉన్నాయి ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో. ఆఫ్ విచ్ 80 were in the cotton industries, 9 were in the wool industry and the rest were in the mining, canal work and iron work industry. సో మొత్తం 321 స్టీమ్ ఇంజన్స్ ఏవైతే ఇంగ్లాండ్లో పనిచేస్తున్నాయో దాంట్లో 80 కాటన్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి, 9 వూల్ ఇండస్ట్రీలో ఉన్నాయి. రిమైనింగ్ అనేది మైనింగ్ ఇండస్ట్రీ, కెనాల్ ఇండస్ట్రీ అండ్ ఐరన్ వర్క్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాయి. స్టీమ్ ఇంజన్స్ వర్ నాట్ యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ టిల్ మచ్ లేటర్ ఇన్ ద సెంచరీ. 19వ శతాబ్దం ఆఖరి వచ్చే సమయానికి కూడా స్టీమ్ ఇంజన్స్ అనేటివి వాడకంలోకి లేవు. ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ కొన్ని ఇండస్ట్రీస్లోనూ వాళ్ళు వాడుకుంటున్నారు. So even the most powerful new technology that enhanced the production of labor manifold was slow to be accepted by the industries. మనం అనుకుంటాం కదా టెక్నాలజీ అనేగానే ఫాస్ట్గా వచ్చేస్తుంది ప్రజల్లోకి అని, కానీ ఎంత కొత్త టెక్నాలజీ అయినా, ఎంత ఫాస్ట్ టెక్నాలజీ అయినా అప్పట్లో ఈ ప్రొడక్షన్ యాక్టివిటీని తగ్గించినా కూడా, మ్యానిఫోల్డ్ లేబర్ యాక్టివిటీని కష్టపడకుండా వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడ్డా కూడా దాని యాక్సెప్టెన్స్ అనేది చాలా స్లోగా ఉంది ఇండస్ట్రియలిస్ట్ ద్వారా. అంటే ఎవరైతే వ్యాపారస్తులు, ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఈ టెక్నాలజీని అతి తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మెల్లిమెల్లిగా దాని మీద నమ్మకం కలుపుకుంటారు. And historians have come to increasingly recognize that the typical worker in the mid-19th century was not a machine operator but the traditional craft person and the laborer. ఇక్కడ మనం గమనించి చూస్తే హిస్టారియన్స్ అంటే చరిత్రకారులు దీన్ని ఒక బెస్ట్ వేగా డిఫైన్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, హిస్టారియన్స్ నౌ హ్యావ్ కమ్ టు ఇంక్రీజింగ్లీ రికగ్నైజ్ దట్ ద టిపికల్ వర్కర్ ఇన్ ది mid-19th century, 19వ శతాబ్దం మధ్యలో, ఓకేనా, mid-19th centuryలో ఈ వస్తువు తయారు చేసే వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, దే వర్ నాట్ మిషన్ ఆపరేటర్స్, దే వర్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ లేబర్. అంటే టెక్నాలజీ వచ్చింది, ఇండస్ట్రీస్ వచ్చాయి, మెషిన్స్ వచ్చాయి, కానీ 19th century మిడ్ వరకు కూడా ఈ మనిషి ఎవరైతే వస్తువు తయారు చేసే పనిలో ఉన్నాడో అతను ఇండస్ట్రీస్లో మెషిన్ ఆపరేటర్గా లేడు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే వర్ స్టిల్ క్రాఫ్ట్ పర్సన్ అండ్ లేబరర్గానే పనిచేస్తున్నారు. ఓకేనా. నౌ నెక్స్ట్ సబ్ టాపిక్ చూద్దాం మనం ఇక్కడ, హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్. సో రెండు విషయాలు గమనించవచ్చు మనం ఇక్కడ. హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్ ఎలా పనిచేసాయి చూద్దాం. ఇన్ విక్టోరియన్ బ్రిటన్ దేర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేబర్. Poor peasants and vagrants
moved to the cities in large numbers in search of jobs waiting for a work. As you will know, when there is plenty of labor, wages are low. మనం ఇక్కడ ఒక విషయం చూద్దాం. మనం ఇక్కడ హ్యాండ్ లేబర్తో పని జరుగుతుందా లేక స్టీమ్ పవర్తో పని జరుగుతుందా అనే విషయాన్ని చూద్దాం మనం ఇక్కడ. సో ఇదే విషయానికి సంబంధించి విక్టోరియన్ బ్రిటన్, ఏదైతే బ్రిటన్ కంట్రీ ఉందో అక్కడ దెర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేబర్ షార్టేజ్ లేనే లేదు. పని దొరకట్లేదు. పని కారణంగా పని దొరకాలని వీళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. పూర్ పీజెంట్స్ అండ్ మైగ్రెంట్స్ మూవ్డ్ టు ద సిటీస్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్. విలేజెస్లో వ్యవసాయం సరిగ్గా లేదు. ఓపెన్ ల్యాండ్స్ అనేటివి మాయమైపోయాయి, అంటే తగ్గిపోయాయి. వీళ్ళు పండించే పంటలలో వీళ్ళకు ఉపాధి కల్పించడం అనేది కావట్లేదు. కాబట్టి ఏం చేశారు? పూర్ పీజెంట్స్ అండ్ మైగ్రెంట్స్ దే మూవ్డ్ టు సిటీస్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. ఉద్యోగ అవకాశాల కొరకు, ఉపాధి అవకాశాల కొరకు సిటీస్కి వచ్చేసారు. అండ్ అక్కడికి వచ్చేసి వెయిట్ చేయడం మొదలుపెట్టారు రోడ్ల మీద టు గెట్ వర్క్. యాజ్ యూ నో, వెన్ దేర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ లేబర్, వేజెస్ ఆర్ లో. చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. సో లేబర్ యొక్క సప్లై బాగుంది కాబట్టి డిమాండ్ లేదు కాబట్టి వేజెస్ కూడా లోగా ఉన్నాయి అన్నట్టు అప్పట్లో. సో ఇండస్ట్రియలిస్ట్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ లేబర్ షార్టేజ్ ఆర్ హై వేజ్ కాస్ట్. సో దే డిడ్ నాట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మెషిన్స్ దట్ గాట్ రిడ్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ రిక్వైర్డ్ లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ద డిమాండ్ ఫర్ లేబర్ వాజ్ సీజనల్ కూడా. అయితే చాలామందికి ఒకటి అర్థమైంది ఇక్కడ. అప్పట్లో ఉన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు ఏం చేశారు అంటే, లేబర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ మెషిన్స్ని వాళ్ళ యొక్క వర్క్లో, అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీలో తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే లేబర్ షార్టేజ్ తక్కువ లేదు అండ్ వాళ్ళ వేజ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. మెషిన్స్ కొనుక్కోవాలంటే లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ లేబర్ కూడా సీజనల్గా పనిచేసే వాళ్ళు. కొన్ని ఇండస్ట్రీస్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ఇండస్ట్రీస్ సీజనల్ ఉంటాయి. కొన్ని సమ్మర్ సీజన్లో కావాల్సిన వస్తువులు తయారు చేసే ఇండస్ట్రీ ఉంటుంది. కొన్ని వింటర్ సీజన్లో కావాల్సిన వస్తువులు తయారు చేసే ఇండస్ట్రీ ఉంటుంది. సో సీజనల్గా ఉంటుంది. సో లేబర్ని ఆ సీజన్లో వాడుకొని మిగతా టైంలో వాళ్ళని పంపించేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. గ్యాస్ వర్క్స్ అండ్ బీవరీస్ వర్ ఎస్పెషల్లీ బిజీ త్రూ ద కోల్డ్ మంత్స్. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకు. గ్యాస్ వర్క్ కానీ బ్రీవరీస్, ఓకేనా, పానీయాలు తయారు చేసే ఇండస్ట్రీస్, గ్యాస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళకు లేబర్ డిమాండ్ ఎప్పుడు ఉండేది? కోల్డ్ మంత్స్లో, చలికాలంలో. సో దే నీడెడ్ మోర్ వర్కర్స్ టు మీట్ దేర్ పీక్ డిమాండ్. ఆ సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కువ మందిని ఉద్యోగంలో పెట్టుకునేవాళ్ళు, పనిలో పెట్టుకునేవాళ్ళు. బుక్ బైండర్స్ అండ్ ప్రింటర్స్ క్యాటరింగ్ టు క్రిస్మస్ డిమాండ్ టూ నీడెడ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ బిఫోర్ డిసెంబర్. కొంతమందికి సీజనల్ లేబర్స్ అవసరం పడేది డిసెంబర్ సమయంలో, అంటే బిఫోర్ డిసెంబర్, క్రిస్మస్కి ముందు బుక్ బైండర్స్ కావాలి, ప్రింటర్స్ కావాలి, క్యాటరర్స్ కావాలి. కాబట్టి ఆ సమయంలో లేబర్స్ని పనిలో పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇన్ ఆల్ సచ్ ఇండస్ట్రీస్ వేర్ ప్రొడక్షన్ ఫ్లక్చువేటెడ్ విత్ సీజన్, ఇండస్ట్రియలిస్ట్ యూజువల్లీ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఎంప్లాయింగ్ వర్కర్స్ ఫర్ ది సీజన్. సో ఇలా సీజనల్ వర్కర్స్ డిమాండ్లో ఉన్న చోట్లల్లో ఇండస్ట్రియలిస్ట్, అంటే పారిశ్రామికవేత్తలు ఏం చేశారు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మెషిన్స్కి మొగ్గు చూపెట్టలేదు. మెషిన్స్లో ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు? లేబర్ దిక్కుకే మొగ్గు చూపెట్టారు. ఎంప్లాయింగ్ వర్కర్స్ ఫర్ ది సీజన్ అండ్ లెటింగ్ దెమ్ టు గో బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ద సీజన్ ఈజ్ ఓవర్. ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మీరు గమనించాలి. కొన్ని వస్తువులు మాత్రం హ్యాండ్ లేబర్, అంటే చేయితో పని చేసుకుంటూనే ఆ వస్తువులను తయారు చేయవచ్చు. వర్ ఓరియంటెడ్ టు ప్రొడ్యూసింగ్ యూనిఫామ్స్, స్టాండర్డైజ్డ్ గూడ్స్ ఫర్ ఏ మాస్ మార్కెట్. కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని చేయితోనే తయారు చేయాలి. కొన్ని రకమైన యూనిఫామ్స్, స్టాండర్డైజ్డ్ గూడ్స్ ఉంటాయి, మాస్ మార్కెట్లో అమ్మకానికి వెళ్ళేటివి. బట్ ద డిమాండ్ ఇన్ ద మార్కెట్ వాజ్ ఆఫెన్ ఫర్ గూడ్స్ విత్ ఇంట్రికేట్ డిజైన్స్ అండ్ స్పెసిఫిక్ షేప్స్. కొన్ని వస్తువులకు స్పెసిఫిక్గా పనిచేసే వాళ్ళు కావాలి, స్పెషల్ కార్మికులు కావాలి, వాళ్ళకి స్పెషల్ ఆర్ట్స్, అంటే కొన్ని కళలు నేర్చుకున్న వాళ్ళు కావాలి. ఇన్ మిడ్ 19th century, Britain, for instance, 500 varieties of hammers were produced and 45 kinds of axes. కత్తులు, కటార్లు, సుత్తెలు తయారు చేసేవాళ్ళు, హ్యామర్స్. ఇంగ్లాండ్లో 19th century మిడ్లో 500 రకాల హ్యామర్స్ తయారవుతున్నాయి. వీటిని చేయితోనే తయారు చేయాలి. 45 కైండ్స్ ఆఫ్ యాక్సిస్, ఓకేనా, వ్యవసాయంలో ఉపయోగించే
కత్తులు. అండ్ దీస్ రిక్వైర్డ్ హ్యూమన్ స్కిల్స్ నాట్ మెకానికల్ టెక్నాలజీ. ఈ సుత్తెలు కానీ కత్తులు కానీ తయారు చేయడానికి టెక్నాలజీ ఉపయోగంలోకి రాకపోయేది. హ్యూమన్ స్కిల్లే కావాలి. అంటే మనుషులు పనిచేస్తేనే ఇవి తయారవుతాయి. అండ్ ఇన్ విక్టోరియన్ బ్రిటన్ ద అప్పర్ క్లాసెస్, ద అరిస్టోక్రాట్స్ అండ్ ది బౌర్జీస్ ప్రిఫర్డ్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండ్స్. మరి ఇంగ్లాండ్లో అప్పట్లో అప్పర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ధనవంతులు ఉన్నారో, అరిస్టోక్రాట్స్ పరిపాలకులు ఉన్నారో, బౌర్జీస్ పేరు పొందిన వాళ్ళు, పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చేయితో తయారు చేసిన వస్తువులనే ప్రిఫర్ చేసేవాళ్ళు, దాన్ని ఇష్టపడేవాళ్ళు. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ కేమ్ టు సింబలైజ్ రిఫైన్మెంట్ అండ్ క్లాస్. చేయితో తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సింబలైజ్ చేసేవాళ్ళు రిఫైన్మెంట్, క్వాలిటీ బాగుంటుందని, ఆ వస్తువులు వాడితే క్లాస్గా ఉంటుంది. అండ్ దేవర్ బెటర్ ఫినిషింగ్ బాగుంటుంది. ఇండివిజువల్లీ ప్రొడ్యూస్డ్ అంటే మనిషి కేర్ఫుల్గా దాన్ని డిజైన్ చేస్తాడు కాబట్టి దాన్ని ఇష్టపడేవాళ్ళు. మెషిన్ మేడ్ గూడ్స్ వర్ ఎక్స్పోర్టెడ్ టు ద కాలనీస్. మెషిన్స్ మీద తయారైన వస్తువులు కాలనీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇన్ కంట్రీస్ విత్ లేబర్ షార్టేజ్, ఇండస్ట్రియలిస్ట్ వర్ కీన్ ఆన్ యూజింగ్ మెకానికల్ పవర్ సో దట్ ద నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లేబర్ క్యాన్ బి మినిమైజ్డ్. ఏ ప్రాంతాల్లోనైతే లేబర్ తక్కువగా ఉందో, ఓకేనా, పనిచేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు, అక్కడ మెకానికల్ పవర్ని వాడుకొని లేబర్ యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు. అండ్ దిస్ వాజ్ ద కేస్ ఇన్ 19th century అమెరికా, బ్రిటన్, ఓకేనా, హవెవర్ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ హైరింగ్ హ్యూమన్ హ్యాండ్స్. 19th centuryలో అమెరికాలో మనకు సమస్య కనిపించింది, ఎందుకంటే అమెరికాలో లేబర్ క్లాస్ కొంచెం తక్కువ కాబట్టి 19th centuryలో. సో అమెరికాలో ఇండస్ట్రీస్ అనేటివి స్థాపించడం జరిగింది, కానీ బ్రిటన్లో మాత్రం అంత ఫాస్ట్గా ఇండస్ట్రీస్ని స్థాపించడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే హ్యూమన్ హ్యాండ్స్తోనే పని జరిగిపోతుంది. సో లైఫ్ ఆఫ్ వర్కర్స్ ఎలా ఉంది, వర్కర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంది చూద్దాం ఇప్పుడు పరిస్థితులలో. ద అబండెన్స్ ఆఫ్ లేబర్ ఇన్ ది మార్కెట్ అఫెక్టెడ్ ద లైఫ్స్ ఆఫ్ ది వర్కర్స్. ఎక్కువ లేబర్ అవైలబుల్ ఉంది మార్కెట్లో, ఇది ఎఫెక్ట్ చూపెట్టింది వర్కర్స్ యొక్క జీవితాల మీద. ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టింది? యాజ్ న్యూస్ ఆఫ్ పాసిబుల్ జాబ్స్ ట్రావెల్డ్ టు ద కంట్రీ సైడ్, హండ్రెడ్స్ ట్రాప్డ్ టు ద సిటీస్. పట్టణాలలో ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయని న్యూస్ అందంగానే కంట్రీ సైడ్ నుంచి, అంటే విలేజ్ సైడ్స్ నుంచి జనాలు వందలలో కుప్పలుగా సిటీస్ దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టారు. ద యాక్చువల్ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ జాబ్ డిపెండెంట్ ఆన్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ అండ్ కిన్ రిలేషన్షిప్. వాస్తవానికి జనాలు మాత్రం వలస వెళ్ళొచ్చారు, కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం మెరుగ్గా ఎప్పుడు ఉండేటివి అంటే ఒక వ్యక్తికి కనుక ఆ నెట్వర్క్ ఉండాల్సి ఉండేది. అంటే అక్కడ పరిచయాలు ఉండాలి, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయస్తులు ఉండి, ఫ్రెండ్స్ ఉంది, కిన్ రిలేషన్స్ అంటే రక్త సంబంధీకులు, బంధువులు ఎవరైనా ఉంటేనే అవకాశాలు ఈజీగా దొరికేటివి. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఏ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ ఇన్ ద ఫ్యాక్టరీ, యు ఆర్ మోర్ లైక్లీ టు గెట్ ఏ జాబ్ క్విక్లీ. మన బంధువులు, మిత్రులు ఎవరైనా ఉంటే ఉద్యోగం తొందరగా దొరికేది. బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాడ్ సోషల్ కనెక్షన్. మరి అందరికి ఉండరు కదా బంధువులు, మిత్రులు. మెనీ జాబ్ సీకర్స్ హ్యాడ్ టు వెయిట్ వీక్స్ స్పెండింగ్ నైట్స్ అండర్ బ్రిడ్జెస్ ఆర్ ఇన్ ద నైట్ షెల్టర్స్. చాలామంది, వందల మంది సిటీస్కి అయితే వచ్చేసారు, కానీ ఉద్యోగ అవకాశాల కొరకు బ్రిడ్జెస్ కింద, నైట్ షెల్టర్స్లో, లైట్ల కింద వీక్స్ అంటే ఒక వారాలుగా, నెలలుగా గడిపేశారు. సమ్ స్టేడ్ ఇన్ నైట్ రెఫ్యూజీస్ అండ్ దట్ వర్ సెటప్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. అదర్ వెంట్ టు క్యాజువల్ వార్డ్స్ మెయింటైన్డ్ బై ద పూర్ లా అథారిటీస్. ప్రభుత్వం ద్వారా స్థాపించబడ్డ క్యాజువల్ వార్డ్స్లో కొంతమంది జీవితాలు గడిపారు, కొంతమంది నైట్ రెఫ్యూజీ సెంటర్స్ ప్రైవేట్ వాళ్ళు స్థాపించిన వాటిలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని గడిపారు, ఓకేనా. ఈ విధంగా లైఫ్ ఉంది వర్కర్స్ది అప్పట్లో. సో ఇక్కడ మీరు చూడండి, గమనించి చూస్తే ఇలా వెయిట్ చేస్తున్నారు చూడండి జనాలు, ఇక్కడ పిల్ల పాపలతోని, ఓకేనా. నెలలు తరబడి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చోటు దొరికితే అక్కడ వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు ఫర్ ద జాబ్. నౌ సీజనాలిటీ ఆఫ్ వర్క్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ మెంట్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ వితౌట్ వర్క్, ఓకేనా. సీజనల్ వర్క్స్లో జాబ్ దొరికిన వాళ్ళకి ఎట్లుండేది అంటే చాలా సమయం వరకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉండకపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో వర్క్ దొరికితే వాళ్ళకు సమ్మర్లో వర్క్ దొరకదు, సమ్మర్లో వర్క్ చేసే వాళ్ళకు వింటర్లో వర్క్ దొరకదు. అంటే చాలా రోజుల వరకు వర్క్ ఉండదు అన్నట్టు. ఆఫ్టర్ ద బిజీ సీజన్ వాజ్ ఓవర్, ద పూర్ వర్ ఆన్ ది స్ట్రీట్స్ అగైన్. సీజన్ అయిపోయేంత వరకు వాళ్ళకు ఉపాధి దొరికేది, పని చూసుకునేది, మంచిగా జీవితం గడిచేది. ఒక్కసారి ఉపాధి కోల్పోగానే సీజనల్ కారణంగా మళ్ళీ వాళ్ళు రోడ్ల మీద పడేది.
సమ్ రిటర్న్ టు ద కంట్రీ సైడ్ ఆఫ్టర్ ది వింటర్ వెన్ ద డిమాండ్ ఫర్ లేబర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఓపెన్డ్ అప్ ఇన్ ద ప్లేసెస్. కొంతమంది అయితే ఏం చేసేవాళ్ళు, ఇక్కడ పని చేసినన్ని రోజులు పని చేసేసి సిటీస్లో మళ్ళీ విలేజ్ సైడ్కి వెళ్ళేవాళ్ళు. విలేజ్లో మళ్ళీ పంటలు పండించినప్పుడు అక్కడ కోతకు వచ్చినప్పుడు, పంట కోతకు వచ్చినప్పుడు అక్కడ డిమాండ్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఉపాధి కల్పించుకునేవాళ్ళు. బట్ మోస్ట్లీ ఓకేనా లుక్డ్ ఫర్ ఆడ్ జాబ్స్ విచ్ టిల్ ద మిడ్ 19th century వర్ డిఫికల్ట్ టు ఫైండ్. చాలామంది అయితే ఆడ్ జాబ్స్ని వెతుకుతూ ఉండేవాళ్ళు. అది 19th century వరకు చాలా కష్టంగా మారిపోయింది. అండ్ వేజెస్ ఇంక్రీజ్డ్ సమ్ వాట్ ఇన్ ద ఎర్లీ 19th century బట్ దే టెల్ అస్ లిటిల్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. జీతాలు బాగానే దొరికేటివి 19th century ఎండ్ వచ్చేసరికి, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఏ విధంగా మారలేదు. The average figures hide the variations between the trades and the fluctuations from the year to year. సంవత్సరము జీతాలు పెరిగినట్టే కనిపించేటివి, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం మారలేదు, వాళ్ళకు వెల్ఫేర్ ఎలాంటిది జరగలేదు. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ప్రైజెస్ రోజ్ షార్ప్లీ డ్యూరింగ్ ద ప్రొలాంగ్డ్ నపోలియనిక్ వార్, ద రియల్ వాల్యూ ఆఫ్ వాట్ ద వర్కర్స్ ఎర్న్డ్ ఫెల్ సిగ్నిఫికెంట్లీ సిన్స్ ద సేమ్ వేజెస్ కుడ్ నౌ బై ఫ్యూవర్ థింగ్స్. నపోలియన్ పరిపాలిస్తున్న సమయంలో ఓకేనా, నపోలియన్ యుద్ధాలు చేస్తున్న సమయంలో డిమాండ్ పెరిగింది, ఉపాధిగా దొరికింది, జీతాలు కూడా దొరికాయి, ఓకేనా, మంచి ఆదాయం కూడా వచ్చింది. కానీ ఆ ఆదాయం కారణంగా వీళ్ళ జీవితాల్లో మార్పు ఏం రాలేదు. ఎందుకు అంటే వీళ్ళ ఆదాయం పెరిగే కొద్దీ వస్తువుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అంటే వీళ్ళకి జీతం ఎంత పెరిగినా వస్తువులు మాత్రం అంత తక్కువగానే వస్తున్నాయి, ఎందుకంటే దాని ధరలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి. Moreover, the incomes of the workers depended not on the wage rate alone. What was also critical was the period of employment. వీళ్ళ జీతాల కారణంగా వీళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు అంటే వీళ్ళకు దొరికే ఉపాధి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉన్నదనుకోండి, మన జీవితం మారుతుంది, ఎందుకంటే ఉపాధి ఉంది కాబట్టి, నెల జీతం వస్తుంది కాబట్టి వారు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సీజనల్గా పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఒక్కసారి వాడు ఉపాధి కోల్పోయిండు అంటే వానికి ఆదాయం లేదు. ద నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్క్ డిటర్మైన్డ్ ద యావరేజ్ డైలీ ఇన్కమ్ ఆఫ్ ది వర్కర్స్. వానికి ఎన్ని రోజులు పని దొరుకుతుంది అనేది నిర్ధారిస్తుంది అన్నట్టు అతని జీవితం ఎలా ఉండబోతుంది అనేది. అట్ ది బెస్ట్ టైమ్ టిల్ ది మిడ్ 19th century అబౌట్ 10% ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ పూర్. మనం కనుక ఇక్కడ గమనించి చూస్తే మిడ్ 19th century వరకు 10% ఆఫ్ ది జనాభా ఎలా ఉంది అంటే పూర్ కండిషన్లోనే ఉంది. In periods of economic slump, like the 1830s, the proportion of the unemployed went up to anything between 35 and 75% in the different regions. 1813స్లో ఓకేనా, ఆ సమయంలో కనుక మనం గమనించి చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా ఓకే 35 to 75% ఆఫ్ ది పీపుల్ వర్ లివింగ్ ఇన్ యూరోప్ అండ్ ఇన్ ఇంగ్లాండ్ ఎట్ దట్ టైమ్. ద ఫియర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మేడ్ వర్కర్స్ హాస్టైల్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. ఏ రోజు ఉద్యోగం కోల్పోతాము అన్న భయం కారణంగా కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడలేదు. వెన్ ద స్పిన్నింగ్ జెనీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ వులెన్ ఇండస్ట్రీ, ఉమెన్ హూ సర్వైవ్డ్ ఆన్ హ్యాండ్ స్పిన్నింగ్ బిగాన్ అటాకింగ్ ద న్యూ మెషిన్స్ కారణంగా వీళ్ళకి భయాందోళన ఉండేది ఎప్పటికీ, కొత్త మెషిన్స్ వస్తే ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం స్పిన్నింగ్ జెన్నీని ఇంట్రడ్యూస్ చేశారు వులెన్ ఇండస్ట్రీలో. దాని కారణంగా ఆడవాళ్ళు అప్పటిదాకా చేయితో చేస్తున్నారు స్పిన్నింగ్ని, వాళ్ళకి ఇప్పుడు మెషిన్స్ రాగానే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ భయంతో ఆ మెషిన్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టేశారు. దిస్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ జెన్నీ కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా సమయం వరకు ప్రజలు తిరుగుబాటు చేశారు, అసలు మేము దీన్ని ఒప్పుకోము, మా ఉద్యోగం పోతుంది, మాకు ఉపాధి కోల్పోతున్నామని. ఆఫ్టర్ 1840s, బిల్డింగ్ యాక్టివిటీ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద సిటీస్, ఓపెనింగ్ అప్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీస్లో వీళ్ళకు ఉపాధి కోల్పోయారు, చాలా భయపడుకుంటూనే ఉన్నారు. కానీ 1840s వచ్చేసరికి ఉపాధి అవకాశాలు పెరిగాయి, ఎందుకంటే బిల్డింగ్ యాక్టివిటీ డెవలప్ అయిపోయింది. రోడ్స్ వర్ వైడెండ్, న్యూ రైల్వే స్టేషన్స్ కేమ్ అప్, రైల్వే లైన్స్ వర్ ఎక్స్టెండెడ్, టనెల్స్ వర్ డగ్, డ్రైనేజెస్ అండ్ సీవేస్ వర్ లేడ్, రివర్స్ ఎంబార్క్డ్. ఓకే, ఈ విధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగడం వలన ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ డబుల్డ్ ఇన్ 1840s అండ్ డబుల్డ్ అగైన్ ఇన్ ద సబ్సిక్వెంట్ 30 years. 1840s వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు దొరికి ఓకేనా, ఉపాధి ఉన్న వాళ్ళ సంఖ్య డబుల్గా పెరిగిపోయింది ఇక్కడ.